హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు 100 పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆర్ఆర్బి ఏఎల్పి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో గత 2-3 లైవ్స్లో కూడా ఇదే పేపర్ అనేటువంటిది మనం కంటిన్యూస్గా చేసుకుంటూ వచ్చాం. సో రిమైనింగ్ పార్ట్ అనేటువంటిది పార్ట్ 3 వీడియో అయితే చేస్తున్నానండి. సో లైవ్ పెట్టడం జరిగింది పేపర్ అనేటువంటిది. సో 37th క్వశ్చన్ నుంచి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. రిమైనింగ్ 1 to 36 క్వశ్చన్స్ ప్రీవియస్ వీడియోస్లో అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో ఈ 37th క్వశ్చన్ నుంచి అయితే ఈ వీడియోలో అయితే చూడండి. సో ఇది ఆర్ఆర్బి ఏఎల్పి పేపర్ 26th నవంబర్. సో మనకి ఇది 26th నవంబర్ 2024లో జరిగినటువంటి సెకండ్ షిఫ్ట్ పేపర్ అండి. సో ఆల్రెడీ 1 to 36 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో 37th క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో 37th క్వశ్చన్ ఒకసారి చూడండి. సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. సో ఇచ్చినటువంటి ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ని మనం సింప్లిఫై చేయమంటున్నాడు. సో ఎక్స్ప్రెషన్ ఏంటంటే a plus 2b minus c into b minus c plus a minus c into 2b plus b square. ఈ విధంగా ఇచ్చాడండి. సో ఎప్పుడైతే ఇలా ఇచ్చాడో ఫస్ట్ మీరు ఈ ఇంటూలో ఉన్నదాన్ని సాల్వ్ చేద్దాం. సో a plus 2b minus c into b minus c అన్నాడు. సో ఈ b అనేటువంటి ఫస్ట్ దీంతో మల్టిప్లై చేద్దాం. అంటే ab అలాగే 2b స్క్వేర్ అలాగే మైనస్ బీసీ, అలాగే నెక్స్ట్ సి అనేటువంటిది ఈ టోటల్ దాంతో మల్టిప్లై చేద్దాం. సో మైనస్ సి ఇంటూ ఏ అంటే మైనస్ ఏసి, అలాగే సి ఇంటూ ప్లస్ 2b అంటే మైనస్ 2bc, అలాగే మైనస్ సి ఇంటూ మైనస్ సి ప్లస్ సి స్క్వేర్. సో ఈ విధంగా అయితే వచ్చిందండి. సో ఎక్స్ప్రెషన్ మళ్ళీ క్లియర్గా రాస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఏబి ప్లస్ 2b స్క్వేర్ మైనస్ బీసీ అంటే ఈ పైది మైనస్ ఏసీ ప్లస్ మైనస్ ఏసీ మైనస్ 2bc ప్లస్ సి స్క్వేర్. ఇది ఫస్ట్ది మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చింది. తర్వాత ఈ ఏ మైనస్ సి ఇంటూ 2b ప్లస్ బి స్క్వేర్ అనేటువంటిది సాల్వ్ చేద్దాం. సో ఈ ఫస్ట్ 2b ఏ మైనస్ సి ఇంటూ 2b అండి. సో ఈ 2b అనేటువంటిది ఈ రెండింటితో మల్టిప్లై చేస్తే 2ab అలాగే మైనస్ 2bc లాస్ట్లో ప్లస్ బి స్క్వేర్ అనేటువంటిది ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ 2b అని ఉంది కదా, 2b ఇంటూ ఏ అంటే 2ab. సో అది ప్లస్ ఏనండి. సో ఎందుకంటే మనకి ఇక్కడ ప్లస్ అనేటువంటి సింబల్ ఉంది. సో ప్లస్ ఇది టోటల్ ఈక్వేషన్. సో ఏబి ప్లస్ బి స్క్వేర్ మైనస్ బీసీ మైనస్ ఏసీ మైనస్ 2bc ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 2bc అలాగే ప్లస్ బి స్క్వేర్. సో మనం ఈజీగా సాల్వ్ చేయాలి అంటే ఇక్కడ 2b స్క్వేర్ ఉంది, అలాగే ఇక్కడ బి స్క్వేర్ ఉంది, ఇంకెక్కడ బి స్క్వేర్ లేదు అంటే 3b స్క్వేర్. సో 3b స్క్వేర్ అనేటువంటి కామన్ అండి. ఫస్ట్ వచ్చేది 3b స్క్వేర్, అలాగే ప్లస్ చూసుకుందాం. ఇంకా స్క్వేర్లు ఏమైనా ఉందా? ఇక్కడ స్క్వేర్ లేదు, ఇక్కడ స్క్వేర్, ఇక్కడ సి స్క్వేర్ ఉంది, ఇంకెక్కడ స్క్వేర్ లేదు. సో సి స్క్వేర్. సో సింపుల్గా 3b స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఉన్నటువంటి ఆప్షన్ ఏది ఉందో చూసుకుని డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. సో అది 4th ఆప్షన్, కానీ మొత్తం చేస్తాం మీకోసం. నెక్స్ట్ ఇక్కడ ఏబి ఉంది, అలాగే ఇక్కడ 2ab ఉంది, అంటే ప్లస్ 3ab. సో ఏబి ప్లస్ 2ab అంటే 3ab. సో ఇక్కడ వరకు అయిపోయిందండి. నెక్స్ట్ మైనస్ బీసీ మైనస్ 2bc అంటే మైనస్ 3bc అవుతుంది, అలాగే మైనస్ 2bc అంటే మైనస్ 5bc అవుతుంది. సో మైనస్ 5bc ఉందిగా, ఇదిగో 5bc ఇక్కడ ఉంది. అలాగే నెక్స్ట్ ఏసీ ఇక్కడ ఇంకా ఇది అయిపోయింది. ఈ 2bc మైనస్ 2bc కూడా అయిపోయింది, ఈ సి స్క్వేర్ కూడా అయిపోయింది, ఈ 2ab కూడా అయిపోయింది. మిగిలింది ఏంటి? మైనస్ ఏసీ. సో మైనస్ ఏసీ ఇది ఫైనల్గా మనం సాల్వ్ చేయగా వచ్చినటువంటి ఈక్వేషన్. సో దీన్ని మళ్ళీ ఫ్రెష్గా అయితే రాస్తున్నాను, ఒకసారి చూడండి, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి అయితే రిపీట్ చేసుకోండి, అంటే బ్యాక్ వెళ్ళి ఒకసారి చూడండి. ఏం లేదు, సింపుల్ క్యాలిక్యులేషన్సే, పెద్ద కష్టపడేది ఏం లేదు. సో ఆప్షన్స్ ప్రకారం ఫస్ట్ మనకి 3b స్క్వేర్ అలాగే సి స్క్వేర్ ఉంది కాబట్టి ఇది పెట్టేయచ్చు, చేసేయచ్చు డైరెక్ట్గా. కానీ మనం మొత్తం చేయాలని చెప్పి మీకు చేశాను. సో 3b స్క్వేర్, సో 3b స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 3ab మైనస్ 5bc మైనస్ ఏసీ. సో మైనస్ ఏసీ ఉన్నటువంటి ఓన్లీ ఇది, ఈ ఆప్షన్, ఓన్లీ 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. సో మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 38th క్వశ్చన్ చూడండి. సో 38th క్వశ్చన్ కూడా ఈజీ క్వశ్చనే, కాకపోతే కొంచెం టైం స్పెండ్ చేయాలండి. సో ఇందులో ఆర్ట్ వన్ అవుట్ అండి. సో మనకి ఆర్ట్ వన్ ఏది అనేటువంటిది అడుగుతున్నాడు. ఫస్ట్ మనకి చూడండి జిఎంజే. సో జిఎంజే, జి అంటే 7, ఎం అంటే 13, జే అంటే 10. సో ఈ 7 13 అవ్వాలంటే +6 యాడ్ అవ్వాలి. అలాగే ఈ 10 అనేటువంటి 13 అవ్వాలంటే +3 అనేటువంటిది యాడ్ అవ్వాలి. ఇది ఇక్కడ ఉన్నటువంటి కండిషన్, అంటే +6 అలాగే +3. అలాగే నెక్స్ట్ చూద్దాం, బిహెచ్ఎఫ్. బి అంటే 2, హెచ్ అంటే 8, అలాగే ఎఫ్ అంటే 6. ఈ 6 అనేటువంటిది 8 అవ్వాలంటే +2 యాడ్ అవ్వాలి. అలాగే ఈ 2 అనేటువంటిది 8 అవ్వాలంటే +6 యాడ్ అవ్వాలి. సో ఫస్ట్ కండిషన్లో +6, సెకండ్ కండిషన్లో +6, కానీ ఇక్కడ +3, ఇక్కడ +2. సో ఇలా ఓ పక్కన పెడదాం. నెక్స్ట్ ఏమంటున్నాడు, కే క్యూ ఎన్. ఎన్ అంటే 14, అలాగే క్యూ అంటే 17, అలాగే కే అంటే 11. ఈ 11 17 అవ్వాలంటే +6, అలాగే ఈ 14 అనేటువంటిది 17 అవ్వాలంటే +3. సో ఇక్కడ +3 +6, అలాగే +6 +3, ఈ రెండు ఒకటే కండిషన్ లో ఫాలో అవుతుంది. నెక్స్ట్ ఆర్ ఎక్స్ యు. యు అంటే 21 అండి, అలాగే ఎక్స్ అంటే 24, ఆర్ అంటే 18. సో మనకి ఆర్ ఈ 18 అనేటువంటి 24 అవ్వాలంటే +6 అవ్వాలి కదా. అలాగే ఈ 21 అనే 24 అవ్వాలంటే +3 అవ్వాలి. అంటే +6 +3 +6 +3, అలాగే +6 +3, ఇవన్నీ సేమ్ లాజిక్ ఫాలో అవుతుంది. ఓన్లీ బిహెచ్ఎఫ్ అనే దానికి మాత్రమే +6 +2 అనేటువంటి ఉంది. సో ఇందులో ఆర్ట్ వన్ అవుట్ ఏదంటే ఈజీగా ఏం చెప్పొచ్చు, బిహెచ్ఎఫ్ అని చెప్పొచ్చు. మొత్తం చేయవసరం లేదండి, జస్ట్ మనం సాల్వ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సో ఇదంటే ఆర్ట్ వన్ అవుట్ అడిగారండి ఈ క్వశ్చన్. ఆర్ట్ వన్ అవుట్ ఏది అని అడిగారు. సో బిహెచ్ఎఫ్ అనేటువంటిది ఆర్ట్ గా ఉంది. సో దీంట్లో ఓవెల్స్ కాన్సనెంట్స్ అనేటువంటి కన్సిడర్ చేయకూడదని చెప్పేసి మనకి క్లియర్ గా నోట్లు అయితే ఇవ్వడం జరిగింది. సో నోట్లు అయితే చెప్పాడు ఏమని, కాన్సనెంట్ ఓవెల్స్ పొజిషన్స్ అనేటువంటి అండర్టేకింగ్ తీసుకోకూడదు అని ఇక్కడ నోట్లో అయితే చెప్పడం జరిగింది. సో ఈ విధంగా అయితే మనం చేయాలండి. సో ఈ విధంగా క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయాలి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇది కూడా నంబర్ బేస్డ్ సిస్టమ్ సంబంధించిందండి, న్యూమరికల్ క్యాలిక్యులేషన్ తోనే అయిపోతుంది. 4 అలాగే 242కి డిఫరెన్స్ ఎంత అంటే 58 అండి. ఎలా చెప్తున్నారు సార్ అంటే, ఇది 2 అనుకుంటే ఇక్కడ 4 ఉంది, అంటే 12 లో నుంచి 4 తీసేస్తే 8 అండి. అలాగే ఇక్కడ 3 ఉంది, అంటే 13 అవుతుంది. 13 నుంచి 8 తీసేస్తే 5 ఉంటుంది, అంటే 58 డిఫరెన్స్. అలాగే 275. సో 242లో నుంచి 75 తీసేస్తే మనకి 33 అండి. సో 33 అంటే 242కి 33 యాడ్ చేస్తే 275 వస్తుంది. అలాగే 333. సో మనకి ఈ 333లో నుంచి 275 అనేటువంటిది మైనస్ చేస్తే 55 అయితే వస్తుందండి. అంటే ఈ 275కి 58 అనేది యాడ్ చేసామనుకోండి 333 వస్తుంది. నెక్స్ట్ 336. సో ఈ 333కి 336లో నుంచి 366. సో ఈ 366లో నుంచి 333 అనేటువంటిది తీసేస్తే మనకి 33 అనేటువంటిది వస్తుంది. సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ 58 అనేటువంటిది యాడ్ అవుతుంది, అలాగే నెక్స్ట్ వచ్చేసి 33 అనేటువంటిది యాడ్ అవుతుంది, మళ్ళీ 58, మళ్ళీ 33, మళ్ళీ 58. అంటే నెక్స్ట్ 424కి ఏం యాడ్ అవ్వాలి, 33 యాడ్ అవ్వాలి. సో సింపుల్ అండి, ఇంక ఇది మొత్తం చేయక్కర్లేదు మనం, ఎందుకంటే మనకు లాజిక్ అనేటువంటి క్లియర్ గా వచ్చేసింది, సింపుల్ గా లాజిక్ వచ్చేసింది. అంటే 424కి ఈ 33 యాడ్ చేయండి. ఇంకా సింపుల్ ఏంటంటే 4 + 3 7, యూనిట్ డిజిట్ లో 7 ఉంది, ఫస్ట్ ఆప్షన్ లో లేదు కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్. సెకండ్ ఆప్షన్ లో 7 ఉంది, అలాగే థర్డ్ ఆప్షన్ లో 6 ఉంది, ఫోర్త్ ఆప్షన్ లో యూనిట్ డిజిట్ లో 8 ఉంది. కానీ ఓన్లీ మనకి ఇక్కడ 7 అనేటువంటి యూనిట్ డిజిట్ లో ఆప్షన్ ఇది సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే మొత్తం క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు, పోనీ క్యాలిక్యులేట్ చేద్దాం. 424కి 33 యాడ్ చేస్తే 457. సో 457 అనేటువంటి ఆప్షన్ ఇది, ఓన్లీ సెకండ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి రిలేషన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. సో రిలేషన్స్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి ఇది ఈజీ అండి. సో రిలేషన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్. సో ఒకసారి చూడండి అందరూ. P + Q - R × S / T అన్నాడు. సో ఫస్ట్ P + Q. సో P + Q అంటే ఇది ఏ ప్లేస్ లో P పెట్టుకోండి, అలాగే B ప్లేస్ లో Q పెట్టుకోండి. అంటే P Q. P is the
పి ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ. అంటే పి అనేటువంటి వాడు మదర్ అంటున్నాడు. అంటే పి యొక్క జెండర్ వచ్చేసి ఫీమేల్. పి ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ. అంటే పి ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ అంటే ఇలా రాసుకోవాలండి. అంటే పి యొక్క సంతతి క్యూ అని, అంటే పి అనేటువంటి వాడు మదర్ అని. నెక్స్ట్ ఏమంటున్నాడు, పి మైనస్ క్యూ అయిపోయింది మనకి, పి ప్లస్ క్యూ అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నాడు, క్యూ మైనస్ ఆర్. సో ఇక్కడ చూడండి, క్యూ మైనస్ ఆర్. క్యూ ప్లేస్ లో ఏ ప్లేస్ లో క్యూ, బి ప్లేస్ లో ఆర్. సో క్యూ ఈజ్ ద బ్రదర్. క్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఆర్. సో క్యూ అనేటువంటి వాడు బ్రదర్ అవుతారు అంటున్నాడు. ఎవరికి, ఆర్ కి. సో క్యూ అనేటువంటి వాడు బ్రదర్. ఎవరికి బ్రదర్, ఆర్ కి బ్రదర్. అంటే ఇక్కడ క్యూ మేల్. నెక్స్ట్ ఆర్ ఇంటూ ఎస్. క్యూ మైనస్ ఆర్ అయిపోయింది కదా, ఆర్ ఇంటూ ఎస్. సో ఆర్ ఇంటూ ఎస్ అంటే ఇదే కదా, ఏ ప్లేస్ లో ఆరు, బి ప్లేస్ లో ఎస్, అంతే కదా. ఆర్ ఈజ్ ద వైఫ్ ఆఫ్, సో ఆర్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎస్. సో ఆర్ అనేటువంటి వాడు ఫీమేల్, ఎందుకంటే ఆర్ వైఫ్ అంటున్నాడు కాబట్టి. ఎవరికి వైఫ్, ఎస్ కి వైఫ్. వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. ఇక్కడ ఎస్ అనేటువంటి వాడు ఫీమేల్. నెక్స్ట్ ఎస్ డివైడెడ్ బై టీ. సో ఎస్ డివైడెడ్ బై టీ. ఎస్ ప్లేస్, ఏ ప్లేస్ లో ఎస్, బి ప్లేస్ లో టీ. సో ఎస్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ పి. సో ఎస్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ బి. బికి ఫాదర్ అనమాట, అదే టీ. టీకి ఫాదర్ ఎవరు, ఎస్. సో ఇక్కడ టీ అనేటువంటి ఒక జెండర్ అయితే మనకు చెప్పలేదు, ఎందుకంటే అతను మేల్ ఫీమేల్ చెప్పాల. ఓన్లీ ఎస్ ఈస్ ద ఫాదర్ అంటున్నాడు. అంటే ఎస్ మేల్ అని చెప్తున్నాడు, ఎస్ అనేటువంటి వాడు మేల్ అని చెప్తున్నారు. సో ఈ విధంగా మనకి చెప్పడం జరిగింది. సో ఇలా చెప్పినప్పుడు ఏం చేయాలంటే, ఇది టోటల్ రిలేషన్ అండి. మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, హౌ ఈజ్ క్యూ రిలేటెడ్ టు, క్యూ రిలేటెడ్ టు టీ. క్యూ అనేటువంటి వాడు ఇక్కడ ఉన్నారు, టీ అనేటువంటి వాడు ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళిద్దరు ఆర్ అండ్ ఎస్ అనేటువంటి వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళ యొక్క చైల్డ్, అంటే చైల్డ్ అంటే లేడీ, అదే బాయ్ అవ్వచ్చు, గర్ల్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క పిల్లలు టీ అనమాట. సో ఈ క్యూఆర్ అనేటువంటి వాళ్ళు అన్న చెల్లి అనమాట, అదే బ్రదర్ అండ్ సిస్టర్. సో వీళ్ళిద్దరికి ఏమవుతారు అని అన్నాడు. ఈ క్యూకి టీకి రిలేషన్ ఏంటి, హౌ ఈజ్ క్యూ రిలేటెడ్ టు టీ. సో క్యూ అనేటువంటి వాళ్ళు టీకి ఏమవుతారు అంటున్నారు. సో క్యూ అనేటువంటి వాళ్ళు టీకి ఏమవుతారు అంటున్నారండి. సో మీకు రిలేషన్ చెప్పాను, ఆన్సర్ తెలిస్తే వెంటనే కమెంట్ చేయండి. క్యూ అనేటువంటి వాళ్ళు, హౌ ఈజ్ క్యూ రిలేటెడ్ టు టీ. క్యూ రిలేటెడ్ టు, సో టీ వాళ్ళ మదర్ ఎవరు, ఆర్. వాళ్ళ యొక్క బ్రదర్ ఎవరు, క్యూ. సో టీ వాళ్ళ మదర్ ఆర్, వాళ్ళ యొక్క బ్రదర్ క్యూ. సో బ్రదర్స్ బ్రదర్ అండి. సో మదర్స్ బ్రదర్ అనేటువంటిది రైట్ ఆన్సర్. సో నేను ఎందుకు ల్యాక్ చేస్తూ చెప్తున్నానంటే మీరు ఆన్సర్ చేస్తారండి. సో మీకు ఎందుకంటే నేను డయాగ్రామ్ చెప్పాను, ఎందుకంటే క్యూ రిలేటెడ్ టు టీ అని. క్యూ ఏమవుతుంది, క్యూ ఏమవుతుంది టీకి. సో క్యూ టీకి ఏమవుతుంది అంటే మదర్స్ బ్రదర్ అవుతాడు. క్యూ అనేటువంటి వాడు టీకి మదర్స్ యొక్క బ్రదర్, అంటే అంకుల్ అవుతాడు. కానీ వీడు అంకుల్ అలా ఇవ్వలేదు, ఫాదర్స్ బ్రదర్ అన్నాడు, బ్రదర్ అన్నాడు, మదర్స్ మదర్ అన్నాడు, మదర్స్ బ్రదర్ అన్నాడు. సో టీ యొక్క మదర్ వచ్చేసి ఆర్, ఆర్ యొక్క బ్రదర్ వచ్చేసి క్యూ, అంటే మదర్స్ బ్రదర్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనకి చేయాలండి. ఎందుకంటే ఎలా సాల్వ్ చేయాలంటే మీకు డయాగ్రామెటిక్ గా వేసుకోవాలి. డయాగ్రామెటిక్ గా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఈ సింబల్స్ తో వేసుకోవాలి. అలాగే బ్రదర్ అయితే, బ్రదర్ అండ్ సిస్టర్ అయితే ఈ విధంగా సింగిల్ తో వేసుకోవాలి. అదే ఫాదర్ సన్, ఫాదర్ డాటర్ అయితే ఈ విధంగా కింద డైరెక్షన్ లో వేసుకోవాలి. ఈ విధమైనటువంటి డైరెక్షన్స్ తో అయితే మనం ఇండికేట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఈజీగా అనేటువంటి క్వశ్చన్ అయితే సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ అవర్ బాడీ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ టుగెదర్ కాన్స్టిట్యూటెడ్ ద అన్నాడు. సో మనకి ఇది బయాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. దీన్ని తెలుగులో కన్వర్ట్ చేస్తే మన శరీరంలో మెదడు మరియు వెన్నుబొమ్మ కలిసి ఏర్పరిచేది ఏది అన్నాడు. సో దీన్ని కేంద్ర నాడీ వ్యవస్థ సిస్టమ్ అంటారండి తెలుగులో. ఇంగ్లీష్ లో వచ్చేసి సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. మన శరీరంలో మెదడు మరియు వెన్నుపాము, మెదడు మరియు అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ రెండు కలిసి ఏర్పరిచేదే సెంట్రల్ నర్వస్ సిస్టమ్. స్పైనల్ కార్డ్ అలాగే బ్రెయిన్ ఈ రెండు టుగెదర్ కాన్స్టిట్యూట్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. కేంద్ర నాడీ వ్యవస్థను అయితే ఈ రెండు ఫామ్ చేస్తాయండి. ఈ రెండు కలిపి ఉంటది, మెదడుకి వెన్నుబొమ్మకి కలిసి ఉండేది. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో కేంద్ర నాడీ వ్యవస్థ అంటారు తెలుగులో, ఇంగ్లీష్ లో వచ్చేసి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి 42వ క్వశ్చన్ ఒకసారి చూడండి. 42 క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 30 న్యాచురల్ నంబర్స్.
సో ఫస్ట్ 30 న్యాచురల్ నంబర్స్ అంటే ఎప్పుడైనా సరే ఈజీగా చెప్తున్నాను. క్వశ్చన్ ఫార్ములా అయితే వేసుకోనండి. ఎన్ని ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ 30 ప్లేస్ లో n న్యాచురల్ నంబర్స్ అంటే n+1/2 యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు n యావరేజ్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్ అన్నాడు అనుకోండి n+1/2. సో n ప్లస్ ఇక్కడ ఎంత ఉంది 30 ఉంది అంటే 31 + 30 + 1/2 అంటే 31/2 అంటే 15.5 అండి. సో యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 30 న్యాచురల్ నంబర్స్ ఎంత 15.5. సింపుల్ గా అయితే చేయొచ్చండి ఇలాంటి క్వశ్చన్స్. సో ఇలాంటివి మనకి అంటే కన్ఫ్యూజ్ అవుతామని చెప్పేసి అంటాడు. ఫస్ట్ యావరేజ్ ఆఫ్ 30 n న్యాచురల్ నంబర్స్ వచ్చేసి n+1/2. సో సింపుల్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఈజీగా అటెంప్ట్ చేయాలి, టైం తీసుకోకూడదు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించిందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ organizations responsible for the development of long range glide bomb. So long range glide bomb LRGB గౌరవ్ టెస్టెడ్ ఇన్ ఆగస్ట్ ఇన్ 2024 అన్నాడు. సో దీన్ని ఎవరు లాంచ్ చేశారంటే లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్. సో LRGB గౌరవ్ అయితే టెస్ట్ చేసింది DRDO అండి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO. సో ఎందుకు క్లియర్ గా చెప్తున్నాము అంటే మనకు ఒక్కొక్కసారి DRDO అబ్రివేషన్ కూడా అడగడం జరుగుతుందండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలప్మెంట్ ఫర్ లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ LRGB గౌరవ్ టెస్టెడ్ ఇన్ ఆగస్ట్ 2024 అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్, పర్సంటేజ్ లో ఇచ్చాడు. ఏ ట్రేడర్ సో ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ట్రేడర్ లాస్ట్ 20% బై సెల్లింగ్ ఏ వాచ్ ఫర్ 1024 1024 రూపాయలకి 20% లాస్ తో అయితే వాచ్ అయితే అమ్మాడు. వాట్ ఈస్ ద పర్సంటేజ్ హీ విల్ గెయిన్ బై సెల్లింగ్ ఫర్ ఇట్ 1472 అంటే 1470 రూపీస్ కి అమ్మాడు. అయితే ఎంత పర్సంటేజ్ ఆఫ్ గెయిన్, పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ వస్తుంది అన్నాడు. సో ఫస్ట్ 20% లాస్ కి అతను అమ్మాడు. ఎంతకు అమ్మాడు 1024 రూపాయలకి 1024 రూపాయలు 20% లాస్ తో అమ్మాడండి. అయితే అతను 1472 రూపాయలకి అమ్మితే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ వస్తుంది అన్నాడు. ఎంత పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అనేటువంటిది వస్తుంది అన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా సార్లు ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి క్వశ్చన్స్. సో ఇలాంటి ఇచ్చినప్పుడు మనం చాలా సింపుల్ గా ఎలా చేయాలని చెప్తాను. సో లెంతీగా చేయొద్దండి, చాలా చాలా సింపుల్. సో ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ తీసుకుందాం అండి. ఏదైనా ఒక వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ అనేటువంటిది 100 అనుకుందాం. సో 100 అనుకున్నప్పుడు 20% లాస్ అన్నాడు అనుకోండి. సో 20% లాస్ అంటే ఎంత అవుతుంది, దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ 80 అవుతుంది. సో 80% ఈజ్ ఈక్వల్ టు 1024. సో 80% అనేటువంటి ఎంత 1024. అప్పుడు 100% ఎంత అవుతుందో మనం ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు కదా. సో ఒకసారి చూడండి, ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ 8 వరకు ఈ 10 24లో ఒక 8. అలాగే ఇక్కడ ఇంకెంత ఉంటుంది 2 అంటే 2 ఉంటుంది అంటే 22 అంటే 2 8 16 ఇంకా 6 ఉంటుంది 8 64 అంటే 100% ఈజ్ ఈక్వల్ టు దాని యొక్క కాస్ట్ ప్రైస్ CP ఈజ్ ఈక్వల్ టు 1280. అంటే ఈ 10 దాంట్లో 128 మల్టిప్లై అయితే 1280 అవుతుంది. అంటే కాస్ట్ ప్రైస్ అంతా 1280. సో ఇక్కడికి మీకు క్లారిటీ వచ్చింది కదండి. సో సింపుల్ గా అండి, ఎక్కువ కష్టపడక్కర్లా. సో మనకి CP అంత ఇప్పుడు 1280, 100% ఈజ్ ఈక్వల్ టు 1280. ఇప్పుడు ఏమంటున్నాడు, దాన్ని 1472 రూపాయలకి అమ్ముతున్నాడంట. ప్రాఫిట్ ఎంత అంటున్నాడు. సింపుల్ గా ఒకసారి చూడండి, ఈ 1472లో నుంచి ఈ 1280 మైనస్ చేయండి. సో 7లో నుంచి 8 తీయలేం కాబట్టి 17లో నుంచి 8 తీస్తే 9, 3లో నుంచి 2 తీస్తే 1 అంటే 192 రూపాయలు ప్రాఫిట్ ఉంది. సో 192 రూపాయలు. ఎప్పుడైనా సరే ప్రాఫిట్ అనేటువంటి దేని మీద వస్తుందంటే మనకి సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో సారీ, కాస్ట్ ప్రైస్ మీద అయితే మనం ఈ ప్రాఫిట్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయాలి. సో ప్రాఫిట్ కాస్ట్ ప్రైస్ మీద అయితే మనం ఈ ప్రాఫిట్ అనేటువంటి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ ఎంత 1280. సో ఈ 10% అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 10% అనుకుంటే 10% అంటే ఎంత 128 రూపాయలు. సో మళ్ళీ 128 అంటే 192కి ఇంకెంత డిఫరెన్స్ ఉంది, దగ్గరగా ఉంది. అంటే 5% చేద్దాం. సో 128లో 10% అంటే 128 అంటే 5% అంటే 64 కదా. సో
10+5 ఇది 10%, ఇది 5%. మొత్తం క్యాల్కులేట్ చేద్దాం. 8, 4, 12, 6, 2, 8, 1, 9 అంటే 192 రూపాయలు. సో మనకి ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ కూడా 192 రూపాయలే కదా. 1472కి ఈ 1280కి డిఫరెన్స్ 192 రూపాయలు. ఇక్కడ 128 + 64 యాడ్ చేసి 192 రూపాయలు వచ్చింది. కానీ పర్సంటేజ్ అంతా 15%. సో మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అంతా 15%. ఇదంతా మీకు తెలియాలని చెప్పి నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాకపోతే మనం క్యాలిక్యులేషన్స్ అనేటువంటి స్పీడ్గా ఉంటే ఈజీగా అయితే మనం క్యాలిక్యులేట్ చేయాలండి. అంటే స్పీడ్గా క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేటువంటిది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద బుక్ ఆథర్డ్ బై విజయ్ లోక్పాల్ ఆన్ విరాట్ కోహ్లీ ఇన్ ద ఇయర్ 2023 ఈజ్. సో బుక్ అనేటువంటి విజయ్ లోక్పల్లి అనేటువంటి ఆయన విరాట్ కోహ్లీ మీద బుక్ అయితే రచించారండి 2023లో. ఆ బుక్ ఏంటి అన్నాడు. ద డ్రివెన్ బుక్ వచ్చేసి ద డ్రివెన్ ద విరాట్ కోహ్లీ స్టోరీ. సో డ్రివెన్ ద విరాట్ కోహ్లీ స్టోరీ రివైజ్డ్ అండ్ అప్డేట్ ద వరల్డ్ కప్ ఎడిషన్. సో వరల్డ్ కప్ ఎడిషన్ అనేటువంటి అప్డేట్ చేస్తూ ఈ డ్రివెన్ అనేటువంటి బుక్ ని అయితే ప్రచురించారండి విజయ్ లోక్పల్లి గారు అని విరాట్ కోహ్లీ మీద 2023లో. సో దిస్ ఇస్ ద థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఈ క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. సో ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ద స్మాల్ ట్రీ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ 300 meters away from the foot of the tree was 30 degrees. Then when the tree grew early, its angle of elevation becomes 60 degrees from the same point. By how much did the tree grow? సో ట్రీ ఎంత ఎత్తు పెరిగింది అని అడిగారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే కమెంట్ చేయండి. సో క్వశ్చన్ అయితే ఒకసారి చూడండి. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద స్మాల్ ట్రీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద గ్రౌండ్ 300 meters away from the foot of the tree was 30 degrees. When the tree grew taller, the angle of elevation becomes 60 degrees from the same point. The how much did the tree grow? సో ట్రీ అనేటువంటిది ఎంత ఎత్తు పెరిగింది అని అడిగారు. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటి క్వశ్చన్స్. ఒకసారి చూడండి క్వశ్చన్ ఎలా చేయాలో చెప్తున్నాను, సింపుల్ గా చెప్పేస్తున్నాను. సో మీరు ఇలాంటి క్వశ్చన్స్ కోసం అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఎలా చేయాలంటే ఫస్ట్ ఒక ట్రీ తీసుకున్నాం. సో ఒక ట్రీ అనేటువంటిది హైట్ హైట్ అనేటువంటిది ఉంది, ఈ ట్రీ హైట్. సో ఇది ఈ టాప్ నుంచి ఒక పాయింట్ దగ్గరకి చూసాడండి. చూస్తే 30 degrees హైట్ అయితే 30 degrees ఎలివేషన్ అయితే కనపడుతుంది టాప్ నుంచి. అయితే దాని యొక్క ట్రీ ఫుట్ నుంచి ఆ పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత 300 meters అంటున్నాడు. సో క్వశ్చన్ లో ఇదే చెప్పాడు 300 meters అన్నాడు. తర్వాత ఏమంటున్నాడు, ఎర్లియర్ చెట్టు అనేటువంటిది కొంత హైట్ అనేటువంటిది పెరిగింది అంటున్నాడు. కొంత హైట్ పెరిగి అదే పాయింట్ దగ్గర చూస్తుంటే 60 degrees అనేటువంటి ఎలివేషన్ అయితే కనపడుతుంది. సేమ్ పాయింట్ నుంచి ఈ పాయింట్ నుంచి పైకి చూస్తుంటే 60 degrees ఎలివేషన్ తో ఈ టాప్ అయితే కనపడుతుంది మనకి. సో ఈ హైట్ పెరిగినప్పుడు టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ ఎంత అవుతుంది, హెచ్ అవుతుంది. సో మనం అడిగింది ఏంటంటే ఫైండ్ అవుట్ చేయమంది ఏంటంటే హౌ మచ్ డిడ్ ద ట్రీ గ్రో. సో ఇదే కదా చెట్టు పెరిగింది తర్వాత, ఇదంటే ఇది మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే హెచ్ మైనస్ స్మాల్ హెచ్ అనేటువంటిది, స్మాల్ హెచ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, సో క్యాపిటల్ హెచ్ అంటే మొత్తం ట్రీ యొక్క హైట్. సో క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్ అనేటువంటిది ట్రీ యొక్క ఎంత ఎత్తు పెరిగింది తర్వాత అనేటువంటిది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇది ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంతేనండి, చాలా సింపుల్. మనకు ఇప్పుడు టెక్నామెట్రీ తెలిస్తే ఈజీగా చేసేవచ్చు. ఇప్పుడు tan 30, సో సింపుల్ గా చూడండి. సో tan 30 అనేటువంటి ఫస్ట్ యాంగిల్ అంటే ఈ హైట్. సో tan 30 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ హెచ్ బై 300 meters, అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అలాగే నెక్స్ట్ ఏమన్నాడు 60 degrees అని. నెక్స్ట్ ఇప్పుడు tan 30 ఎంతో మీకు తెలిస్తే tan 30 ఎంత అండి 1/√3. సో 1/√3 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 300. సో స్మాల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 300/√3. ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదండి. నెక్స్ట్ ఏమంటున్నాడు tan 60. tan 60 ఈజ్ ఈక్వల్ టు tan 60 అంటే ఇదే కదా క్యాపిటల్ హెచ్ బై ఈ 300 meters. సో క్యాపిటల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు tan 60 ఎంత అండి √3, అంటే 300 into √3. సో మీకు ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. tan 30 tan 60 ద్వారా ఈ రెండు మనం ఫైండ్ అవుట్ చేసాం. అంటే స్మాల్ హెచ్ క్యాపిటల్ హెచ్ అంటే హైట్ ఆఫ్ ది చెట్టు పెరగక ముందు అలాగే పెరిగిన తర్వాత ఈ రెండు యొక్క హైట్లు అయితే మనం మెజర్ చేసాం. ఆ రెండింటి యొక్క డిఫరెన్సే కదా మనం అడిగింది ఎంత పెరిగిందని. సో ఒకసారి అది చూద్దామండి ఎలాగనేది. మీకు ఈ డయాగ్రామ్ రఫ్ చేసేస్తున్నాను ఎందుకంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి. సో క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 300 √3 మైనస్ 300/300.
√3. సో ఇక్కడ డినామినేటర్ 1 అనుకుందాం. సో √3తో మల్టిప్లై చేద్దామండి. 300 ఇంటూ √3 ఇంటూ √3 అలాగే 300/√3. సో √3 ఇంటూ √3 3 అవుతుంది కదా. సో 3 ఇంటూ 300 900 మైనస్ 300 అంటే 600/√3. కింద పైన √3తో మల్టిప్లై డివైడ్ చేద్దాం. సో 600√3/3. √3 ఇంటూ √3 3 కదా. ఈ 3 అనేటువంటి 600లో ఎన్నిసార్లు పోతుంది? 200 టైమ్స్ పోతుంది. అంటే 200√3 అనేటువంటిది ఆన్సర్. సో మనకి 200√3 అనేటువంటిది పెరిగిన యొక్క చెట్టు యొక్క హైట్. చెట్టు ఎంత హైట్ పెరిగిందంటే 200√3 మీటర్స్ అనేటువంటి పెరిగింది. సో 200√3 మీటర్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదండి? సెకండ్ ఆప్షన్ చూడండి ఇక్కడ. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా అయితే చేయొచ్చు అండి, సింపుల్ గా చేయొచ్చు ఇలాంటి క్వశ్చన్స్. అంటే మనకి ట్రిగ్నోమెట్రీలో tan 30 tan 60 అలాగే 30 60 45 90 degrees ఈ వాల్యూస్ సైన్ కాస్ టాన్ వాల్యూస్ తెలిస్తే ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటివి ఎంత టఫ్ గా ఇచ్చినా మనం చేసేవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి కాంపిటేటర్ కిను అలాగే బాగా జాబ్ కొట్టేటువంటి కాంపిటేటర్స్ అనేటువంటి మనకి 10% లోపే ఉంటారు. ఎంతమంది అప్లై చేసినా సరే 10% నోటిఫికేషన్ లో మనకి కాంపిటేటర్స్ అనేటువంటి వాళ్ళు 10% ఉంటారు. సో మనం అదర్ కాంపిటేటర్ కన్నా 1 మార్కు ఎక్కువ సంపాదించాలంటే ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటివి స్మార్ట్ గా ఆన్సర్ చేయగలిగితే చాలండి, ఈజీగా మనం ఆన్సర్ చేసేవారు. అంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోవచ్చు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 47th క్వశ్చన్. ఇది కూడా సింపుల్ క్వశ్చన్ అండి, బేసిక్ క్వశ్చన్. ద యాంగిల్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఆర్ ఇన్ ద రేషియో 2:5:7:10. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ యాంగిల్స్ ఆఫ్ ది క్వాడ్రిలేటర్. సో మనకి గ్రేటెస్ట్ అలాగే స్మాలెస్ట్ యాంగిల్స్ యొక్క డిఫరెన్స్ ఎంత క్వాడ్రిలేటర్ లో అన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఒక క్వాడ్రిలేటర్ ఏదైనా సరే, ఒక క్వాడ్రిలేటర్ అంటే స్క్వేర్ గానీ అలాగే ట్రెపెజాయిడల్ గానీ లేకపోతే దీర్ఘ చతురస్రం అంటారు కదండి. సో స్క్వేర్ గానీ ఇలాంటివి, రెక్టాంగిల్ గానీ ఇలాంటివన్నీ కూడా క్వాడ్రిలేటర్ అంటారు, 4 sides ఉన్నటువంటి. సో వీటన్నిటికి ఏంటంటే వాటి యొక్క సమ్ అనేటువంటిది, వాటి యొక్క యాంగిల్స్ యొక్క సమ్ అనేటువంటిది ఎన్నున్నా సరే వాటి యొక్క సమ్ అనేటువంటిది యాంగిల్స్ యొక్క సమ్ అనేటువంటిది 360 degrees అయితే ఉంటుందండి. సో యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 4 అనేటువంటి మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటా వెళ్తే యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 4 ఈ మొత్తం యొక్క సమ్ అనేటువంటి 360 degrees అనేటువంటిది ఉంటుంది. దిస్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్. సో యాంగిల్స్ యొక్క సమ్ ఎంత ఉంటుంది? 360 degrees. ఇలా అర్థమైతే చాలండి. యాంగిల్స్ యొక్క సమ్ ఎంత ఉంటుందంటే 360 degrees. సో ఈ క్వాడ్రిలేటర్ లో యాంగిల్స్ యొక్క సమ్. సో ఫస్ట్ ఏమన్నాడు? ఒక క్వాడ్రిలేటర్ అన్నాడు, నేను రెక్టాంగిల్ తీసుకున్నాండి, దాంట్లో యాంగిల్స్ యొక్క రేషియో ఎంత అంటున్నాడు? 2:5:7:10. ఒక్కొక్క యాంగిల్ అంటే 2x 5x 7x 10x అన్నట్టు తీసుకున్నానండి. మొత్తం యొక్క సమ్ చేస్తున్నాను. అంటే 2x + 5x + 7x + 10x వీటి యొక్క సమ్ చేస్తే నాకు 2 + 5 అంటే 7x 7x + 7x 14x 14x + 10x అంటే 24x అనేటువంటివి వీటి యొక్క సమ్ ఎంత చెప్పాను? 360 degrees అని చెప్పానండి. సో ఈ 24 దీంట్లో 1 టైం అయితే 24 వద్దు, 12 సింపుల్ గా క్యాలిక్యులేట్ చేద్దాం. 12th టేబుల్ చూద్దాం. 12th టేబుల్ దీంట్లో 2 times, దీంట్లో 3 times. సో ఈ 2 అనేటువంటి 30లో 15 times అయితే పోతుంది, అంటే 15 degrees. సో x ఈజ్ ఈక్వల్ టు 15 degrees. మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటండి? మనకు అడిగిన దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. మనల్ని అడిగింది ఏంటి? ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ యాంగిల్స్. గ్రేటెస్ట్ యాంగిల్ అంటే ఇక్కడ 10x, స్మాలెస్ట్ యాంగిల్ అంటే 2x. సో x అంటే 15 కాబట్టి 10 × 15 150, అలాగే 2 × 15 అంటే 30. సో ఎంత వస్తుంది? 150లో నుంచి 30 తీసేస్తే 120 degrees అనేటువంటిది స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ యాంగిల్ యొక్క డిఫరెన్సెస్ ఎంత అంటే 120 degrees. సో 120 degrees అనేటువంటి ఆప్షన్ ఏదండి? ఓన్లీ సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ కాయిన్ ద టర్మ్ protoplasm ఫర్ ద ఫ్లూయిడ్ సబ్స్టెన్స్ ఆఫ్ ది సెల్. సో ఇది బయాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. బయాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. హూ కాయిన్ ద టర్మ్ protoplasm ఫర్ ద ఫ్లూయిడ్ సబ్స్టెన్స్ ఆఫ్ ది సెల్. సో కణంలోని ద్రవ పదార్థానికి ప్రోటోప్లాజం అనే పదాన్ని ఎవరు రూపొందించారు అని అడిగారండి తెలుగులో. హూ కాయిన్ ద టర్మ్ protoplasm ఫర్ ద ఫ్లూయిడ్ సబ్స్టెన్స్ ఆఫ్ ది సెల్. సో కణంలోని ద్రవ పదార్థానికి ప్రోటోప్లాజం అనే పదాన్ని ఎవరు రూపొందించారు అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి పర్కంజే. సో పర్కంజే అనేటువంటి ఆయన ఈ కణంలోని ద్రవ పదార్థానికి ప్రోటోప్లాజం అనేటువంటి పేరుని అయితే పెట్టారండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే
నెక్స్ట్ చూడండి, ఇది రీజనింగ్ క్వశ్చన్ అండి, ఎప్పుడు రిపీటెడ్ గా అడుగుతున్నటువంటి క్వశ్చన్. 51 క్వశ్చన్ అయితే చూడండి. ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ లాస్ట్ ఇన్ స్పేస్ ఈజ్ కోడెడ్ అంటే ఇగో లాస్ట్ ఇన్ స్పేస్ ఈజ్ కోడెడ్ యాజ్ విపి డిసి ఈజెడ్. అలాగే నెవర్ గెట్ లాస్ట్, నెవర్ ఎన్ఈవిఈఆర్, నెవర్ గెట్ లాస్ట్. దీనికి ఏమంటున్నాడు, ఇక్కడ లాస్ట్ ఉంది, ఇక్కడ లాస్ట్ ఉంది. సో నెవర్ గెట్ లాస్ట్ కి జీబీ ఈజెడ్ సివై. సో మనకి లాస్ట్ అనేటువంటిది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో మనకి ఈజెడ్ అనేటువంటిది లాస్ట్ కి అయితే కోడ్ అండి. సింపుల్ గా మనం చెప్పొచ్చు, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద లాస్ట్ ఇన్ ద గివెన్ కోడ్. సో మనల్ని అడిగింది కూడా లాస్ట్ కే కాబట్టి లాస్ట్ కి ఈజెడ్ అనేటువంటి రెండిట్లో కామన్ గా ఉంది. సో ఈజెడ్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా అయితే క్లియర్ గా చేసేవచ్చండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 52వ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా అంటే ఇంపార్టెంట్. ఇలాంటివి ఓ రకంగా చెప్పాలంటే వదిలేయడం బెటర్, ఎందుకంటే సింపుల్ గా టర్మ్స్ ఉంటాయి, సింపుల్ టర్మ్స్ ఉంటాయి, కాదు క్యాలిక్యులేషన్ అనేటువంటి ఎక్కువ తీసుకుంటుంది. సో కానీ ఎలా చేయాలనేటువంటి నేను చెప్తాను. చూడండి 52వ క్వశ్చన్. ద ట్యాక్స్ ఆన్ కమోడిటీ ఈజ్ రెడ్యూస్డ్ బై 10%. ఒక వస్తువు మీద ట్యాక్స్ అనేటువంటి 10% రెడ్యూస్ చేశాడు అన్నాడు. బట్ ఇట్ కన్సంప్షన్ ఇంక్రీజ్డ్ బై 20%. సో 100 రూపాయలు ఉన్నటువంటి వస్తువుని 10% అనేటువంటిది దాని యొక్క ట్యాక్స్ రెడ్యూస్ చేస్తే 90 రూపాయలకు వస్తుంది కదా. అప్పుడు దాని యొక్క కన్సంప్షన్ అంటే ఈ 100 రూపాయలు అన్నప్పుడు 10 మంది కొంటే, ఈ 90 రూపాయలు అన్నప్పుడు 20 మంది కొన్నారు. సో సింపుల్, 10 మంది కొన్నప్పుడు 100 రూపాయల నుండి 10 మంది కొన్నారు, కానీ 90 రూపాయలు అన్నప్పుడు 20 మంది, అంటే ధర తగ్గింది కాబట్టి 20 మంది కొన్నారు. అయితే ఏమంటున్నాడు, ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ద ట్యాక్స్ రెవెన్యూ డెరైవ్డ్ ఫ్రమ్ ఇట్. సో ఎంత పర్సంటేజ్ ట్యాక్స్ రెవెన్యూ అనేటువంటి మనకి డెరైవ్ చేయగలము అని అడిగాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో ట్యాక్స్ పరంగా ఈ మనం అనుకున్నటువంటి పర్సంటేజెస్ అలా అంటే ప్రాఫిట్ అండ్ లాసెస్ లో కాదండి క్వశ్చన్, ట్యాక్స్ కి సంబంధించినటువంటిది. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే మనం ఫస్ట్ మనం ఎలా చేయాలంటే సింపుల్ గా చేయాలని చెప్తాను. ఫస్ట్ మనం 100 రూపీస్ అనుకుందాం. సో 100 రూపీస్ అనేటువంటి దాని మీద 10% అనేటువంటి ట్యాక్స్ రెడ్యూస్ అయితే అది దాని యొక్క వాల్యూ ఎంత అవుతుంది, 90 రూపాయలు. అలాగే ఇదే 100 రూపీస్ ఉన్న దాని మీద దీని యొక్క కన్సంప్షన్, ఇప్పుడు 100 మంది కొంటున్నారు అనుకుందాం. 100 మంది కొంటున్నారు అనుకుంటే ఇంక్రీజ్డ్ కన్సంప్షన్, ఇది కొంటున్నారు అంటే 100 ప్రొడక్ట్స్ వెళ్తున్నాయి, 20% ఇంక్రీజ్ అయ్యారు కన్జ్యూమర్స్ అంటే 120 ప్రొడక్ట్స్ అనేటువంటివి వెళ్తున్నాయి. సో ఇది ఇంపార్టెంట్ అండి. సో ఇలాంటి ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే పర్సంటేజ్ అన్నాడు కాబట్టి, సో ఇలాంటి పర్సంటేజ్ అనేటువంటిది ఫస్ట్ ఒక ఐటమ్ యొక్క కాస్ట్ 100 రూపీస్ అనుకుంటే దాని యొక్క కన్జ్యూమర్స్ 100. ఫార్ములా చెప్తున్నానండి, ఒకసారి చూడండి. 100 రూపీస్ ఒక ఐటమ్ యొక్క కాస్ట్ అనేటువంటిది 100 రూపీస్ అయితే దాన్ని 100 మంది కొంటున్నారు, కన్జ్యూమర్స్ 100 మంది అయితే, తర్వాత దాని యొక్క కాస్ట్ అనేటువంటిది ఎంతకు తగ్గింది, 10% తగ్గింది కాబట్టి దాని యొక్క కాస్ట్ అనేది 90 అయితే దాని యొక్క కన్జ్యూమర్స్ 120 అయితే డివైడెడ్ బై పర్సంటేజ్ యొక్క డిఫరెన్సెస్ అంటే ఎంత పర్సంటేజ్ అవుతుందండి, డివైడెడ్ బై ఒరిజినల్ కాస్ట్ అలాగే ఒరిజినల్ కన్జ్యూమర్స్. ఇది పర్సంటేజ్ అండి, ఎంత చేంజ్ ఆఫ్ పర్సంటేజ్ వస్తుంది అనేటువంటి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ మనకి 100 రూపాయలది 100 మంది కొంటున్నారు అంటే 10,000 అండి, ఇందులో 4 సున్నాలు. అలాగే 90 రూపాయలది 120 మెంబర్స్ అంటే రేట్ తగ్గింది కాబట్టి 120 మంది కొంటున్నారు కాబట్టి 9, 12, 108 అంటే 10,800 అండి. సో డివైడెడ్ బై మళ్ళీ 10,000. సో మనకి ఈ 10,800లో నుంచి ఈ 1000 తీసేస్తే, ఇది 10,000 తీసేస్తే మనకి ఎంత డిఫరెన్స్, 800 అంటే ఇక్కడ ఎంత ఉంది, ఇంకా మనకి 10,000 ఉంది అంతే కదండి. సో ఈ 10,000 ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఇంకెంత 0.08 ఇంటూ 100 వేసుకోవాలి కదండి పర్సంటేజ్ లో చెప్పాలంటే. ఈ టూ జీరోస్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఇంకెంత ఉంది ఇక్కడ మనకి 8 మిగిలింది. అంటే 8% అనేటువంటి ట్యాక్స్ రెవెన్యూ అనేటువంటి డెరైవ్ అవుతుంది. సో ఎంత ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ట్యాక్స్ రెవెన్యూ డెరైవ్ ఫ్రమ్ ఇట్ అంటే 8% అనేటువంటి ట్యాక్స్ రెవెన్యూ అనేటువంటి డెరైవ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఈజీ వే అండి. ఇంతకంటే ఈజీ వేగా ఈ క్వశ్చన్ చేయలేము, ఎందుకంటే ఇనిషియల్ ప్రైస్ అలాగే ఇనిషియల్ ప్రైస్, ఇనిషియల్ కన్జ్యూమర్ ప్రైస్, ఇనిషియల్ ప్రైస్ అలాగే కన్జ్యూమర్స్ మల్టిప్లికేషన్, అలాగే న్యూ ప్రైస్, న్యూ కన్జ్యూమర్స్ ఎంతమంది ఉన్నారు, వాటి యొక్క డిఫరెన్సెస్ పై ఇనిషియల్ అంటే ఒరిజినల్ కాస్ట్ అలాగే కన్జ్యూమర్స్ వాటి ఇంటూ 100 చేస్తే మనకి పర్సంటేజ్ అనేటువంటిది వస్తుంది. సో సింపుల్ గా చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
53వ క్వశ్చన్ అండి. ద హైపోటెనిక్ ఇన్ ద వర్డ్ ఆఫ్ హైపోటెనిక్ ఈచ్ లెటర్ of the word changed from the immediately succeeding in the alphabetical order, then new group of letters is formed, is arranged according to the alphabetical order. Which letter is second to the left in the new arrangement of the group of letters? సో మనల్ని అడిగింది ఏంటి? ఇప్పుడు ఈ హైపోథెటిక్ అనేటువంటి వర్డ్ ఉంది. సో చూడండి, మళ్ళీ రాసిన హైపోథెటిక్ అనేటువంటి వర్డ్ అయితే ఉంది కదండి. సో దీనికి ఇమ్మీడియట్లీ సక్సీడింగ్ లెటర్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. అంటే హెచ్ తర్వాత ఏమొస్తుంది? హెచ్ తర్వాత ఐ వస్తుంది, వై తర్వాత ఏమొస్తుంది? జెడ్ వస్తుంది, పి తర్వాత ఏమొస్తుంది? క్యూ వస్తుంది, ఎన్ తర్వాత ఓ వస్తుంది, అలాగే ఓ తర్వాత ఏమొస్తుంది? పి వస్తుంది, టీ తర్వాత ఏమొస్తుంది? యూ వస్తుంది, ఐ తర్వాత ఏమొస్తుంది? జే వస్తుంది, సి తర్వాత ఏమొస్తుంది? డి వస్తుంది. అంటే నెక్స్ట్ వర్డ్, నెక్స్ట్ లెటర్ వచ్చిన తర్వాత వీటిని ఏమంటున్నాడు? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేయమంటున్నాడు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అంటే స్టార్టింగ్ ఏమొస్తుంది? వీటిలో ఉన్నటువంటి వాటిలో ఫస్ట్ ఏమొస్తుంది? డి వస్తుంది. డి తర్వాత ఏముంది? ఐ ఉంది. ఐ తర్వాత ఏముంది? జే ఉంది. జే తర్వాత ఏముంది? ఓపిక్యూ. సో ఓపిక్యూ తర్వాత ఏముంది? యూ ఉంది. యూ తర్వాత ఏముంది? జెడ్ ఉంది. ఇలా ఇచ్చిన తర్వాత ఏమంటున్నాడు? విచ్ లెటర్ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్. సో ఇది రైట్ అనుకుందాం, ఇది లెఫ్ట్ అనుకుందాం. విచ్ లెటర్ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ న్యూ అరేంజ్డ్ గ్రూప్ ఆఫ్ లెటర్. సెకండ్ టు ద లెఫ్ట్ అంటే ఇదే కదా. సో ఐ ఈజ్ ద సెకండ్ టు ద లెఫ్ట్. సో ఐ అనేటువంటి ఆప్షన్ ఏది? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతూ ఉంటారు. సో సింపుల్, అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు, వదిలేదు. ఏమి పెద్దగా ఉంది, లెటర్ అరేంజ్మెంట్ అనేటువంటిది మనం చేయలేమని చెప్పేసి స్కిప్ చేయదు. కొంచెం 30 seconds లో చేయగలిగిన క్వశ్చన్ అండి. ప్రాక్టీస్ చేస్తే మనం ఈజీగా చేసవచ్చు ఇలాంటి క్వశ్చన్. అలాగే నెక్స్ట్ 54 క్వశ్చన్ చూడండి. వై డస్ ద కార్బన్ మేక్స్ ఏ స్టేబుల్ కాంపోనెంట్? వై డస్ ద కార్బన్ మేక్స్ స్టేబుల్ కాంపోనెంట్? కార్బన్ అనేటువంటిది ఎందుకు స్టేబుల్ కాంపోనెంట్ అన్నాడు. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటి క్వశ్చన్. జనరల్ సైన్స్, కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్. కార్బన్ స్థిరమైన సమ్మేళనాన్ని ఎందుకు ఏర్పరుస్తుంది అంటున్నారు. సో కార్బన్ స్థిరమైనటువంటి సమ్మేళనాన్ని ఎందుకు ఏర్పరుస్తుంది అంటే ఈ కార్బన్ కి 4 bonds తో స్ట్రాంగ్ అవుతుంది. సో 4 విధాల బాండ్స్ అయితే ఫామ్ చేస్తుంది. సో డ్యూ టు స్మాల్ సైజ్ ఆఫ్ కార్బన్ ఫార్మ్ స్ట్రాంగ్ బాండ్స్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో దీనికి సంబంధించి మీకు ఒక మ్యాటర్ అయితే చెప్తానండి. కార్బన్ యొక్క చిన్న పరిమాణం ఇతర పరమాణువులతో బలమైన సంయోజనీయ బంధాలను అయితే ఏర్పరచడానికి అనుమతిస్తుంది. అంటే 4 sides బాండ్స్ సమయోజనీయ బంధాలను అయితే ఏర్పరుస్తుంది. అలాగే కార్బన్ బంధాలకి బంధశక్తి సాపేక్షంగా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల స్థిరమైనటువంటి సమ్మేళనాలు ఏర్పడతాయి. కార్బన్ 4 సంయోజనీయ బంధాలు ఆల్రెడీ చెప్పాను కదండి. కార్బన్ అటువంటి 4 sides ఆఫ్ 4 సంయోజనీయ బంధాలను అయితే ఏర్పరుస్తుంది. ఇది వివిధ రకాలైన స్థిర నిర్మాణాలకు అనుమతిస్తుందండి. డబుల్ ట్రిపుల్ బంధాలు ఏర్పరిచే సామర్థ్యం కలిగినటువంటి ఏకైక సమ్మేళన వైవిధ్య స్థిరత్వానికి దోహదం చేస్తుంది. అంటే డబుల్ బాండ్స్, ట్రిపుల్ బాండ్స్ ఏర్పరిచేది కార్బన్ ఒకటే. వాటి యొక్క సామర్థ్యం అలాగే వివిధ స్థిరత్వానికి అయితే దోహదం చేస్తుంది. కార్బన్ యొక్క టెట్రాహైడ్రల్ బంధం జ్యామితీయ సేంద్ర అణువుల స్థిరత్వానికి దోహదం చేస్తుంది. సో కార్బన్ యొక్క టెట్రాహైడ్రల్ బంధ జ్యామితీయ అణువుల స్థిరత్వం కూడా ఏర్పడుతుందండి. సో ఇది కార్బన్ గురించి ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో కార్బన్ ఏ విధంగా స్టేబుల్ కాంపౌండ్స్ తో బాండ్స్ అయితే ఏర్పరుస్తుందంటే డ్యూ టు స్మాల్ సైజ్ ఆఫ్ కార్బన్ ఫార్మ్ స్ట్రాంగ్ బాండ్స్. కార్బన్ యొక్క ఎలక్ట్రాన్ కలిగి ఉంటుందండి. సో ఎలక్ట్రో పాజిటివ్ మొలకలతో స్థిరమైనటువంటి బంధాలను ఏర్పరుస్తుంది. సో అలోట్రోప్స్ తో ఫామ్ అవుతుంది. సేంద్రియ రసాయన శాస్త్రం కార్బన్ కలిగిన సమ్మేళనాలు, వాటి లక్షణాల నిర్మాణాలు అనేటువంటివి కూడా కార్బన్ కి అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో విచ్ ఆఫ్ 2 numbers should be interchanged to make the given equation is correct. సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటి టైం వేస్ట్ క్వశ్చన్స్, ఇవి అసలైన టైం వేస్ట్ క్వశ్చన్స్ అండి. ఏంటంటే 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఈ 4 ఆప్షన్స్ లో ఏవో 2 ఇంటర్చేంజ్ చేస్తూ వెళ్తే మనకి కరెక్ట్ అయిన ఆన్సర్ అయితే వస్తుంది. సో ఇలాంటి నిజంగా టైం వేస్ట్ క్వశ్చన్స్ అంటే ఇవండి. ఎందుకంటే వీటి వల్ల మనకి టైం వేస్ట్ అవుతుంది. కానీ ఇలాంటివి చేసినప్పుడే మన యొక్క స్టెబిలిటీ అనేటువంటిది, మన యొక్క ర్యాంక్ అనేటువంటి, మన యొక్క స్కోర్ అనేటువంటి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో చూద్దామండి. ఫస్ట్ ఏమంటున్నాడు? 46 + 24 - 12 + 19 × 2 + 38 × 6 + 44 / 4 = 262. ఇది వాడు ఇచ్చినటువంటి ఈక్వేషన్. నేను మళ్ళీ రాశాను. సో ఇచ్చినటువంటి ఈక్వేషన్ అయితే అది. సో దీంట్లో 2 ఇండివిజువల్స్ అనేటువంటి ఇంటర్చేంజ్ చేయాలన్నాడు. సో ఇది 2 type ఆఫ్ కాన్సెప్ట్ ని కవర్ చేస్తుంది. బార్డ్మాస్ రూల్స్ అనేటువంటి బార్డ్మాస్ అంటారండి. సో BODMAS. సో ఈ బార్డ్మాస్ రూల్స్ అయితే
ఫాలో అవుతుంది. బాటమ్ రూల్ ఏంటి? ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న దాన్ని సాల్వ్ చేయాలి, తర్వాత ఆఫ్ ఏమైనా మెన్షన్ చేస్తే ఆఫ్ ఉన్నటువంటి క్యాలిక్యులేషన్ సాల్వ్ చేయాలి, తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో ఈ విధంగా అయితే మనం చేసుకుంటూ వెళ్ళాలండి ఈక్వేషన్స్ అనేటువంటివి. అలాగే ఈ విధంగా చేస్తేనే మనకి ఆ సబ్ట్రాక్షన్ లాస్ట్ది. సో ఈ విధంగా చేస్తే మనకి ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. సో బాటమ్ రూల్ ఫాలో అయ్యి చేయాలండి. సో మనం ఏమంటాడు, ఫస్ట్ 6 and 2 అనేటువంటి ఎంటర్చేంజ్ చేద్దాం అన్నాడు. సో 6, 2 ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూడండి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 2 ఎంటర్ పెట్టమంటున్నాడు, ఇక్కడ 6 చేయమంటున్నాడు. అంటే ఒకసారి చూడండి, 46 + 24 - 12 + 19. సో ఇక్కడ 2 ఉంది కాబట్టి 6 పెట్టమంటున్నాడు. 38 ఇంటూ ఇక్కడ 6 ఉంది కాబట్టి 2 ప్లస్ 44 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 262 అంటున్నాడు. సో ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న చేయాలండి. సో 12 + 19 అంటే 31 వస్తుందండి. 12 + 19 అంటే 31. సో 12 నెక్స్ట్ ఏమన్నాడు, నెక్స్ట్ ఏం చేయాలి మనం, డివైడెడ్ బై చేయాలి. సో 44 డివైడెడ్ బై 4 అంటే 11. ఫస్ట్ ఆపరేషన్ ఇదండి. సో నెక్స్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ ఏమైనా ఉన్నాయో చూడాలి. సో మల్టిప్లికేషన్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ 38 × 2 అంటే మళ్ళీ రాసుకుందాం. 46 + 24 - 31 × 6 + 38 × 2 + 11. సో ఈ 38 × 2, 31 × 6 ఈ రెండు చేయాలి. సో 31 × 6 అంటే 186, అలాగే 38 × 2 అంటే 76 + 11 - 24. 46 + 24 అంటే ఎంత అవుతుంది, ఇది 70 అవుతుంది. ఇది 70. అలాగే 70 + 70 అంటే 140. 70 + 76 146. 146 + 11 అంటే 157. సో 157 ఇక్కడ వరకు ఓకేనండి. -186 అంటే మనకి 7లో నుంచి 6 ఇస్తే యూనిట్ డిజిట్లో 1 ఉంది, కానీ మనకి ఇక్కడ ఎంత రావాలి, 2 రావాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సో ఈ విధంగా అన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా సాల్వ్ చేస్తేనే మనకి ఆన్సర్ అయితే వస్తుందండి. సో అంత స్పీడ్గా క్యాలిక్యులేషన్ చేయగలిగితేనే ఈ క్వశ్చన్ అయితే చేయగలం, లేకపోతే కష్టం. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ ఏమంటున్నాడు, 2 and 4 ఇంటర్చేంజ్ చేయండి అంటున్నాడు. అంటే 46 + 24 12 + 19 × 2 and 4 కాబట్టి ఇక్కడ 4 వేసుకోమంటున్నాడు. అలాగే 38 × 6 డివైడెడ్ బై 44. సో 6 ప్లస్ అండి, సారీ 6 + 44 డివైడెడ్ బై, సో 2 and 4 కాబట్టి ఇక్కడ 2. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ మనం 31 అనుకున్నాం, ఇంటూ 4 ఇది ఆల్రెడీ 70. సో 70 మైనస్ కదా. సో 70 - 31 × 4 ప్లస్ 38 × 6. సో మనకి 38 × 6 అంటే 6 8 48, 6 3 18 అంటే 228. సో ముందు ఇది చేయాలండి, తర్వాత చేయాలి. సో 44/2 అంటే 22. సో మనకి ఇది 31 × 4 అంటే 124. సో 70 - 124 ప్లస్ 228 ప్లస్ 22. సో ఈ 228 ఫస్ట్ ఈ 2 యాడ్ చేస్తే 230 అను 20 250. ఇక్కడికి 250 అయిపోయిందండి. 250 + 70 320. సో 320 - 124 అంటే యూనిట్ డిజిట్లు ఎంత వస్తుంది అంటే 10లో నుంచి 4 తీస్తే 6 కదా. సో 6 యూనిట్ డిజిట్, కానీ ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ ఎంత 2 ఉంది. సో సెకండ్ ఆప్షన్ ఆల్సో రాంగ్. సింపుల్ అండి, అలా మనం యూనిట్ డిజిట్ చూసుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో దిస్ ఇస్ ద రాంగ్. థర్డ్ ఆప్షన్ చేయాలి. మళ్ళీ థర్డ్ ఆప్షన్ వెరిఫై చేద్దాం. ఎందుకు మీకు అన్ని వెరిఫై చేస్తానంటే ఎలా ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలి, అలాగే ఎలా ఫుల్ లెంత్ ప్రాసెస్ చేయాలో కూడా చేస్తున్నాను. అప్పుడే మీకు ఈజీగా తెలుస్తుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు, 24 38 ఇంటర్చేంజ్ చేద్దాం అంటున్నాడు. సో 24 38 అంటున్నాడు. సో 46 అంటే నేను అందరికి లాగా అంటే షార్ట్ కట్స్ చెప్పేసి సింపుల్గా అప్లై చేసేసి ఆన్సర్ తెప్పించేస్తే అందరూ లైక్ చేస్తారు. కానీ ఏంటంటే అది రేపొద్దున అదే షార్ట్ కట్ రేపొద్దున వేరే క్వశ్చన్కి ఎగ్జామ్ సెంటర్లో ఉండగా మనం అప్లై అవ్వలేదు అనుకోండి, మన వల్లే అంటే నా వల్లే క్వశ్చన్ తప్పైంది అనుకుంటారు. చాలా మందికి ఏంటంటే షార్ట్ కట్స్ మీద డిపెండ్ అయిపోయి వెళ్ళిపోతుంటారు. కానీ షార్ట్ కట్స్ అనేటువంటి అన్ని విధాలు ఉపయోగపడవు. ఒక్కొక్కసారి ప్రాసెస్ కూడా మనం చేయాలి. అది తప్పనిసరిగా చేస్తేనే ఆన్సర్ వచ్చేటువంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్ సో కంపల్సరీ చేయాలి. సో మీకు షార్ట్ కట్ ఎక్కడ వాడాలనేది కూడా నేను చెప్తున్నాను. యూనిట్ డిజిట్లో వాడాలనేటువంటిది ఎక్కడ యూనిట్ డిజిట్లో వాడాలని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి మొత్తం ఫాలో అవ్వండి. నచ్చితే లైక్ చేయండి. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి,
24 38 ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతున్నాయి అంటున్నాడు. సో ఒకసారి చూడండి, 46 ప్లస్ 24 అంటున్నాడు కాబట్టి 38, అలాగే మైనస్ 20 12 ఇంటూ 19, అలాగే ఇంటూ 2 ప్లస్ 38 ప్లేస్లో 24 ఇంటూ 6 ప్లస్ 44 డివైడెడ్ బై 4. ముందు బ్రాకెట్లో చేద్దాం, ఇక్కడ ప్లస్ అండి, సారీ. 12 ప్లస్ 19 సేమ్ 31 వస్తుంది. 31 ఇంటూ 2 ప్లస్ 24 ఇంటూ 6, అలాగే డివైడెడ్ బై కాబట్టి ఇక్కడ 11 వస్తుంది. ఇక్కడ 38 ఇంటూ 46 ప్లస్ 38 8 6 14 4 3 7 84, ఇక్కడికి 84 వచ్చేసిందండి. సో 84 మైనస్ 31 ఇంటూ 2 అంటే 62, అలాగే 84 మైనస్ 62, ఇలా 6 4 24 6 2 12 144 ప్లస్ 11. సో ఇలా చూసుకుంటూ వెళ్తే ఒకసారి చూడండి, ముందు ప్లస్లో యాడ్ చేసేద్దాం. సో 155, ఇక్కడికి 155 ప్లస్ 84 అంటే 9 8 5 13 239. సో 239 మైనస్ 62. సో 9లో నుంచి 2 తీసేస్తే ఎంత వస్తుంది? యూనిట్ డిజిట్ 7. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది ఎంత? 2. సో ఇది కూడా రాంగే, మొత్తం చేయక్కర్లా, ఎక్కడ చేయక్కర్లేదు, ఎక్కడ చేయాలని తెలుసుకుంటే చాలండి. లేదు ఇంకా స్పీడ్ క్యాల్కులేషన్ చేస్తానంటే టక్ యూనిట్ డిజిట్స్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ 100% అనేటువంటిది కరెక్ట్ అనేది మనం చెప్పలేం. కొన్నిసార్లు రాంగ్ అవ్వచ్చు, కొన్నిసార్లు కరెక్ట్ అవ్వచ్చు, చెప్పలేం. సో లాస్ట్ వచ్చేసి 4th ఆప్షన్, అదే కరెక్ట్ ఆప్షన్. ఈ 3 చేసాం కాబట్టి ఇది డైరెక్ట్గా పెట్టేయచ్చు, లేదు ఒకసారి వెరిఫై చేద్దాం. వెరిఫై చేయడం కూడా మంచిదే కదండి. సో 26 ప్లస్ 24 44 అంటాడు కాబట్టి ఇక్కడ 44 మైనస్ 12 ఇంటూ 19 ఇంటూ 2 ప్లస్ 38 ఇంటూ 6, 44 ప్లస్లో 24 అంటున్నాడు, అంటే 24 డివైడెడ్ బై 4. సో ఇది ఫస్ట్, ఇది ప్లస్ కాబట్టి 31 ఇంటూ 2 ప్లస్ 38 ఇంటూ 6, 24 డివైడెడ్ బై 4 అంటే 6. సో 44, అలాగే 46 ప్లస్ 44 అంటే 90. సో సింపుల్ అండి, ఇక్కడికి 90 మైనస్ 62 ప్లస్ 6 8 48 6 3 18 అంటే 228 ప్లస్ 6 అంటే 234. 90 మైనస్ 62 ప్లస్ 234. సో 234 ప్లస్ 90 అంటే యూనిట్ డిజిట్లో 4, 9 3 12 అంటే 324. సో ఈ రెండు యాడ్ చేస్తే 324 మైనస్ 62, ఇక్కడ 62 ఉంది, 324 అండి, సారీ 324 మైనస్ 62. ఈ 4లో నుంచి 2 తీస్తే ఎంత? యూనిట్ డిజిట్ 2 సరిపోయింది. 12లో నుంచి 6 తీస్తే ఎంత? 6. అలాగే ఇక్కడ ఎంత ఉంది? 2, 262 మొత్తం చేశాను ఎందుకంటే సాల్వ్ అవ్వాలి కాబట్టి. సో మనం అడిగింది కూడా ఇక్కడ ఇదే కదా, ఈక్వల్ టు రావాల్సింది కూడా 262 కదా, ఇక్కడ మనకు వచ్చింది 262 కదా. సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 56th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ షుడ్ బి కమ్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్. సో ఒక ఆల్ఫాబెటికల్ సిరీస్ అయితే ఇచ్చాడు, ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్. నెక్స్ట్ ఏం వస్తుంది అని అన్నాడండి. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటివి ఈజీగా అయితే చేయొచ్చండి. సో ఎప్పుడైతే ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ క్వశ్చన్స్ ఇచ్చారో సో సింపుల్ గా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అని ఒకసారి నేను చెప్తున్నాను చూడండి, ఎలా సింపుల్ గా చేయొచ్చు అనేటువంటిది. ఫస్ట్ ఇచ్చినటువంటి ఆర్డర్ అయితే చూద్దాం. ఫస్ట్ సింపుల్ వేలో ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ ఏ ఉంది, ఇక్కడ ఏ అంటే 1, జీ ఉంది, జీ అంటే 7, ఎం అంటే 13, ఎస్ అంటే 19, వై అంటే 25. సో ఈ 1 7 అవ్వాలంటే ప్లస్ 6 అవ్వాలి, ఈ 7 13 అవ్వాలంటే ప్లస్ 6 అవ్వాలి, ఈ 13 19 అవ్వాలంటే ప్లస్ 6, ఈ 19 25 అవ్వాలంటే ప్లస్ 6. అంటే 6 యాడ్ అవుతుంది సింపుల్ గా, అంతే కదా, 6 యాడ్ అవుతుంది. సో వై అంటే 25 కదా, ఒక్కసారి చూడండి, వై అంటే 25, జెడ్ అంటే ఎంత? 26. సో 27 28 29 30 31 అంటే ఏ, బి, పి అంటే 28, సి అంటే 29, డి అంటే 30, ఈ అంటే 31.
సో ఫస్ట్ ఆప్షన్లో దీని తర్వాత నెక్స్ట్ సిరీస్లో వచ్చేది ఫస్ట్ ఈ. సో ఈ అన్ని ఆప్షన్స్లో ఉంది. సో ఇలా ఎలిమినేట్ చేయడానికి లేదు. నెక్స్ట్ ఫోర్త్ ఎలిమెంట్ చూసుకుందాం. ఎందుకు ఫోర్త్ ఎలిమెంట్ అంటున్నానంటే ఫోర్త్ లెటర్ చూద్దాం. ఎందుకు ఫోర్త్ లెటర్ అంటున్నానంటే ఏమో ఫోర్త్ లెటర్లో కూడా మనం ఇక్కడ 3 ఆప్షన్స్లో జే ఉంది. సో మేబీ జే అవ్వచ్చు, కాబట్టి ఫోర్త్ కూడా వద్దు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో సెకండ్ ఆల్ఫాబెటికల్ జీ ఉంది, ఇక్కడ జీ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది. సో ఈ నెక్స్ట్ ఏముంది? సో ఈ సెకండ్ చూద్దాం. అంటే ఇది సి అంటే 3, ఐ అంటే 9 అంటే +6, ఓ అంటే 15, 9కి +6 చేస్తే అంటే ఇది +6 సిరీస్ అయితే ఫాలో అవుతుంది. సో అదొకటి అర్థమైంది. అంటే ఏ అంటే 1, నెక్స్ట్ 6 అంటే +6 యాడ్ చేస్తే ఏమొస్తుంది 7. మనకి 7 ఉన్నది ఏంటి? ఈ తర్వాత 7 అంటే ఏంటి? జిఏ కదా, అంటే ఈజీ అంటే ఇది ఫాలో అవుతుంది. అంటే ఫస్ట్ ఫాలో అవుతుంది, రెండోది ఫాలో అవుతుంది, ఇది ఫాలో అవట్లేదు. అంటే మనకి 3, 4 రెండు ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ డి అంటే ఎంత? 4, జే అంటే ఎంత? 10 అంటే +6, పి అంటే ఎంత? 16 అంటే ఇది కూడా +6 ఫాలో అవుతుంది. సో +6 ఫాలో అవుతుంది కాబట్టి బి అంటే 2, బి అంటే ఎంత? 2, 6 యాడ్ చేస్తే ఎంత రావాలి? 8 రావాలి. 8 అంటే ఏంటి? హెచ్ఏ కదా, ఈజీహెచ్. సో ఈజీహెచ్ అనేటువంటి ఇది ఒకటే ఆప్షన్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మొత్తం చేయక్కర్లేదండి. లేదు మొత్తం చేస్తాను అంటే డి అంటే ఎంత? 4, దానికి +6 యాడ్ చేస్తే ఎంత? 10 అంటే ఏంటి? జే, ఈజీహెచ్జే అనేటువంటి ఆన్సర్. సో సింపుల్ గా ఎలిమినేట్ చేయడం తెలుసుకోవాలి, సింపుల్ గా సాల్వ్ చేయడం తెలుసుకోవాలి. సో ఓకే మనం ప్రాక్టీస్ చేసాం కదా అని చెప్పేసి చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, అయిపోయినట్టే. ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటి సింపుల్ గా లేపేయాలి, అంతేగాని చేసుకుంటూ కూర్చోకూడదు. ఎలా సింపుల్ గా చేయాలి, ఎక్కడ మనం వదిలించుకోవాలని తెలిస్తే చాలు. అలాగే నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ పేర్ రిగార్డింగ్ సెక్షువల్ ప్రొడక్షన్. సో సెక్షువల్ ప్రొడక్షన్ లో ఇది సరిగ్గా అని జాతను ఎంచుకోండి అన్నాడు. ఇన్కరెక్ట్ పేర్ అనేటువంటిది ఎంచుకోండి అన్నాడు. హైడ్రా మల్టిపుల్ ఫ్యూజన్, హైడ్రా అంటే బహుళ విచ్యుత్తి అంటారు. అలాగే ఈస్ట్ స్పోర్ ఫార్మేషన్ అంటే బీజాంశం ఏర్పడడం ఈస్ట్ అనేటువంటిది. అలాగే ప్లాస్మోడియం బహుళ విచ్యుత్తి, మల్టిపుల్ ఫ్యూజన్ అనమాట ప్లాస్మోడియం అనేటువంటిది. అలాగే లిష్మానియా బైనరీ ఫ్యూజన్. సో లిష్మానియా అంటే బైనరీ ఫ్యూజన్ అంటే దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే ప్లాస్మోడియం అనేటువంటి మల్టిపుల్ ఫ్యూజన్, ఇది కూడా సరైన జాతే. అలాగే ఈస్ట్ అనేటువంటి స్పోర్ ఫార్మేషన్ అంటే బీజాంశం, ఈస్ట్ అంటే బీజాంశం ఏర్పరచడం. సో ఇది కూడా కరెక్టే. సో మనం అడిగింది ఇన్కరెక్ట్ అన్నాడు కాబట్టి హైడ్రా అనేటువంటి మల్టిపుల్ ఫ్యూజన్ కాదు. సో హైడ్రా అనేటువంటిది మొగ్గ అనేటువంటి ప్రక్రియ ద్వారా అయితే పునరుత్పత్తి అయితే చెందుతుంది. సో దిస్ ఇస్ ద రాంగ్. కానీ మనం అడిగింది ఏంటి? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్లు ఇదే కరెక్ట్, మిగతా అన్ని కరెక్ట్ స్టేట్మెంట్స్ కాబట్టి ఇవి రాంగ్. సో సింపుల్ అండి, మనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఆన్సర్ చేయాలి. సో ఇదొక ఈజీ క్వశ్చన్, అంటే లాస్ట్కి వెళ్ళే కొద్ది ఈజీ క్వశ్చన్స్ అంటారు కదండి. సో అలాంటి క్వశ్చన్ ఇది. సో ఒకసారి చూడండి, 584 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3,41,056 అన్నాడు. సో ఇది వాటి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే 584 స్క్వేర్ వచ్చేసి 3,41,056 అనేటువంటి వాడు ఇచ్చాడు. అయితే దెన్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 341056 అంత అన్నాడు. సో సారీ 34.1056 అన్నాడు. సో ఏమన్నాడు? 34.1056. సో ఎప్పుడైతే సేమ్ ఇది ఒకటే, కానీ ఇక్కడ నంబర్స్ చూడండి, ఇక్కడ పాయింట్ ఇచ్చాడు, ఇక్కడ పాయింట్ ఇవ్వలేదు, అంతే డిఫరెన్స్. అంటే 3,41,056 ని వీడు ఏం చేశాడంటే బై 10,000 వేసాడు. బై 10,000 వేసి స్క్వేర్ రూట్ వేసాడు. అంటే మనకి దీని యొక్క స్క్వేర్ రూట్ అంటే 584 అంటే ఇదే కదా. సో 584 ఇంటూ 584 డివైడెడ్ బై 100 ఇంటూ 100 హోల్ రూట్. సో మనకి దీని స్క్వేర్ బయటికి తెచ్చుకోవాలంటే 584/100 అంటే 5.84. సో 5.84 అనేటువంటి ఆప్షన్ ఏది? ఓన్లీ ఫోర్త్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈజీ క్వశ్చన్ అండి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చి మనం ఈజీగా చేసేవచ్చు. కన్ఫ్యూజన్ అనేటువంటి ఆప్షన్ అయితే ఉండదు దీంట్లో. మనం ఎలిమినేషన్ అంటే చాలా సింపుల్ గా చేసుకోవాలి. సో ఎక్కడ పాయింట్స్ పెట్టుకోవాలి, ఎక్కడ బై 10,000 వేయాలా, 1000 వేయాలా, లేకపోతే 1 lakh వేయాలనేది మనకి కొంచెం సెన్స్ తో ఆలోచిస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో టైం వేస్ట్ అయితే చేసుకోవద్దు. సో ఇది కూడా కొంచెం లాస్ట్ మినిట్ లో కన్ఫ్యూజ్ చేసేటువంటి క్వశ్చన్ అండి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఇక్కడ ఏమంటున్నాడు? 11, 44, 2 ఇది ఒక లాజిక్ తో ఉంటుంది అన్నాడు. అలాగే 6, 54,
3. ఇది కూడా ఈ రెండు ఒకే లాజిక్ ని ఫాలో అవుతుంది. సో ఈ రెండు ఫాలో అయ్యేటువంటి లాజిక్ ని కింద ఉన్నటువంటి పేర్స్ ఏవి ఫాలో అవుతుంది అని అడుగుతాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు బాగా కామన్ గా అయితే అడుగుతున్నారండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇవి. సో ఎలా ఫాలో అవుతున్నాయో చూద్దాం. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ పెద్ద నెంబర్ ఏది ఫస్ట్ సిరీస్ లో 11, 44, 2 లో పెద్ద నెంబర్ ఏది 44. సో మనకి ఈ 44 వచ్చే విధంగా చూద్దాం మిగతా రెండు నంబర్లు ఉపయోగించి. 11 into 2 22 అవుతుంది. అలాగే 11 into 4 అయితే 44 అవుతుంది. సో దీన్ని స్క్వేర్ చేసుకుందాం. అంటే 11 into 2 స్క్వేర్ అంటే 44. సేమ్ ఎలాగే ఫాలో అవుతుందో లేదో చూద్దాం. 6. సో 6 into దీనికి 3ని స్క్వేర్ చేస్తే 3 స్క్వేర్ అంటే 9 కదా. సో 6 into 9 అంటే 54. సో సెకండ్ నెంబర్ వచ్చేసింది. సో సేమ్ లాజిక్ మనకి ఈజీగా దొరికేసిన లాజిక్ ఈసారి. సో ఫస్ట్ నెంబరు ఇంటూ థర్డ్ నెంబర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 44 సెకండ్ నెంబర్ మిడిల్ నెంబర్. సో ఈ విధంగా అయితే వచ్చింది. సో దీన్ని ఫార్ములా రూపంలో రాస్తున్నాను చూడండి. సో ఫస్ట్ నంబర్ ఇంటూ థర్డ్ నంబర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సెకండ్ నంబర్. ఇది ఫార్ములా. సో ఇప్పుడు చూద్దాం. 12 ఇంటూ థర్డ్ నెంబర్ ఎంత 3, దాని యొక్క స్క్వేర్ ఎంత 9, 9 12 108, నాట్ ఈక్వల్ టు 72. దిస్ ఇస్ ద రాంగ్. అలాగే సెకండ్ ఆప్షన్ చూద్దాం. 2 థర్డ్ నెంబర్ ఎంత 4, అంటే 4 స్క్వేర్ అంటే ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 16 32. సో మనకి ఇచ్చింది కూడా 32 ఈక్వల్ టు 32. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతాయి కూడా ఒకసారి వెరిఫై చేద్దాం, వస్తున్నాయో ఫాలో అవుతున్నాయో లేదో చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ నెంబర్ ఎంత 7, సెకండ్ నెంబర్ ఎంత 2 స్క్వేర్ అంటే 4, 4 ఏళ్ళు 28. సో ఇక్కడ ఎంత ఇచ్చాడు 98 ఇచ్చాడు, నాట్ ఈక్వల్ టు 98. అలాగే ఫస్ట్ నెంబర్ ఎంత ఫోర్త్ ఆప్షన్ 10, నెక్స్ట్ థర్డ్ నెంబర్ ఎంత 5, దాని యొక్క స్క్వేర్ ఎంత 25 అంటే 250, నాట్ ఈక్వల్ టు 50. సో ఇది కూడా రాంగ్. ఓన్లీ సెకండ్ ఆప్షన్ అయితే ఫాలో అవుతుంది ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఈ విధంగా అయితే సాల్వ్ చేసుకోవాలి. సో ఈ క్వశ్చన్ వచ్చేసి స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. సో మనకి ఏమంటున్నాడు ఒకసారి ఆ స్టేట్మెంట్స్ అయితే చూడండి. ఏమిచ్చాడు స్టేట్మెంట్స్ 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సో స్టేట్మెంట్స్ ఏమేమి ఇచ్చాడు? ద మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ద సేమ్ యాజ్ ఇట్స్ వెయిట్. మాసు అలాగే ద్రవ్యరాశి ఈ రెండు కూడా, ద్రవ్యరాశి బరువు, మాస్ అంటే ద్రవ్యరాశి, అలాగే వెయిట్ అంటే బరువు, ఈ రెండు సమానం అంటున్నాడు. అంటే ద మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ సేమ్ యాజ్ వెయిట్. సో ఇది రాంగ్ అండి. అంటే మాసును వెయిట్ నెవర్ ఈక్వల్, సేమ్ కాదు. సో వెయిట్ కి గ్రావిటేషన్ జీ వాల్యూ కూడా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ద మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ వెయిట్. సో దిస్ ఇస్ ద రైట్. అలాగే ద మాస్ ఈజ్ స్కేలార్ క్వాంటిటీ, వెయిట్ ఈజ్ వెక్టార్ క్వాంటిటీ, ప్యూర్లీ రైట్. మాస్ అనేటువంటి స్కేలార్ క్వాంటిటీ, వెయిట్ అనేటువంటిది వెక్టార్ క్వాంటిటీ. సో దిస్ ఇస్ ద రైట్. స్టేట్మెంట్ 2 and 3 ఇస్ ద రైట్. స్టేట్మెంట్ 1 అనేటువంటిది రాంగ్. సో స్టేట్మెంట్ 2, 3 అని కరెక్ట్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటి ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడే ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ చేయడం వల్ల టైం వేస్ట్ చేయడం అనేటువంటిది అనిపిస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ స్కిప్ చేసేయండి. కానీ నేను మీకు క్లియర్గా అయితే ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది ఇన్ డెప్త్ గా ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కానీ టైం టేకెన్ క్వశ్చన్ అండి ఇలాంటివి. సో వీటి వల్ల మనకి టైం అనేటువంటి చాలా వేస్ట్ అయిపోతుంది. కానీ చేసి పెడతాను, ఎలా చేయాలి ఏంటని చెప్తాను. సో ద రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ 5 centimeters మోర్ దాన్ ఇట్స్ హైట్. సో సిలిండర్ యొక్క రేడియస్ అనేటువంటిది హైట్ కన్నా 5 centimeters అనేటువంటిది ఎక్కువగా ఉంది. హైట్ కన్నా 5 centimeters ఎక్కువ ఉంది రేడియస్. సో రేడియస్ ఈక్వల్ టు హైట్ కన్నా 5 centimeters ఎక్కువ ఉన్నాను, అంటే హైట్ కన్నా రేడియస్ ఎక్కువ. ఇఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఈజ్ 792 centimeters square. So curved surface area of the cylinder is equal to 2 pi RH is equal to 792 అన్నాడు. Then the volume of the cylinder. So volume of the cylinder వచ్చేసి pi r square h. సో డైరెక్ట్ గా ఫార్ములా చెప్తున్నాను. ఇది ఎంత అని అడుగుతున్నాడండి. సో వాడు ఇచ్చింది మనకి ఇన్పుట్ డేటా ఏమి ఇచ్చాడు, ఏమీ ఇవ్వాల దీంట్లో. ఓన్లీ రేడియస్ అనేటువంటిది హైట్ కన్నా 5 centimeters ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. అలాగే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేటువంటిది 792 అంటున్నాడు. సో వీడు ఇచ్చిన డేటా ఇదేనండి. సో ఈ రెండు డేటాలు ఇచ్చి మనం క్వశ్చన్ చేసేయమంటున్నాడు. అంటే వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అనేటువంటి ఫైండ్ అవుట్ చేసేయమంటున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటి కొంచెం లెంతీ క్యాలిక్యులేషన్, అంటే ఈజీయే కానీ లెంతీ క్యాలిక్యులేషన్ మనం స్పీడ్ గా చేస్తేనే అవుతుంది. సో మనం ఒకసారి చేస్తున్నాను, ఎలా చేయాలో ఒకసారి చూడండి. సో కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ద సిలిండర్ వచ్చేసి 2 pi RH. సో 2 into pi అంటే మనకి ఇక్కడ 22/7 అన్నాడు.
సో హెచ్ అంటే తెలియదు, హెచ్ అనేటువంటిది హైట్, పై ఆర్, ఆర్ అంటే ఎంత, h+5 వాడిచ్చిన ప్రకారం. అలాగే రేడియస్ ఎంత, h+5 అని ఉంటుంది రేడియస్. అలాగే హైట్ ఎంత అంటే హెచ్. సో ఇది అంటే 44/7 ఇంటూ h+5 ఇంటూ హెచ్, ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 792కి ఈక్వల్. సో వాడిచ్చింది ఇదేనండి. సో ఈ విధంగా ఇచ్చాడు. సో దీన్ని మనం ఎలా చేయాలంటే ఒకసారి ఆలోచిద్దాం. సో మనకి టూ టేబుల్ దీంట్లో 11 టేబుల్ దీంట్లో 4 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. దీంట్లో సో 2 టేబుల్ తీసుకుందాం. దీంట్లో 22 టైమ్స్, దీంట్లో 2 టేబుల్ 3 రోళ్ళు 6, 6 3 18, 36 రోళ్ళు 72, 38 రోళ్ళు. ఇంకెంత ఉంది, 6, 366. ఇప్పుడు 11th టేబుల్ దీంట్లో 22లో 2 టైమ్స్, దీంట్లో 11 3 33, 6 11 66. ఇక్కడికి క్లారిటీ వచ్చిందండి. సో ఈ 2 అనేటువంటి దీంట్లో 18 రోళ్ళు. సో 8, సో h+5 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ 7. అంటే 18 ఇంటూ 7 అంటే మనకి ఎంత వస్తుంది, 196 వస్తుంది. 18 ఇంటూ 8 ఏళ్ళు, ఒక్క నిమిషం, 8 ఏళ్ళు 56, 126 వస్తుందండి. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, h+5 h ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 126 వస్తుంది. సో h² + 5h మైనస్ 126 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ విధంగా వస్తుందండి. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనం h² ప్లస్ దీన్ని 14 9s 4 9 36, 1 9 9 అంటే 14 9s 136. అలాగే 14 దీన్ని డిఫరెన్స్ గా రాసుకోవాలి. అంటే 14 9s 126. అలాగే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కూడా 5కి ఈక్వల్ అవ్వాలి. 14 - 5, 14 - 9 అంటే 5 అవుతుంది కాబట్టి ఓకే, ఇది కండిషన్ అని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క కండిషన్స్ అయితే ఫాలో అవుతుంది. సో h² ప్లస్ 14h మైనస్ 9h ఈజ్ 126 ఈజ్ ఈక్వల్ టు 0. అంతే కదండి. సో హెచ్ కామన్ తీస్తే h+14, అలాగే ఇక్కడ 9 కామన్ తీస్తే h+14 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే h+14 ఇంటూ h-19 ఈజ్ ఈక్వల్ టు 0. హెచ్ అంటే హైట్ ఆఫ్ ద సిలిండర్ అండి. సో ఇదంతా సాల్వ్ చేస్తే మనకి h ఈజ్ ఈక్వల్ టు -14, అలాగే h ఈజ్ ఈక్వల్ టు -14, అలాగే h ఈజ్ ఈక్వల్ టు 9. సో ఎప్పుడైనా హైట్ నెగిటివ్ లో ఉంటుంది కాబట్టి పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి. సో h ఈజ్ ఈక్వల్ టు 9. సో h ఈజ్ ఈక్వల్ టు 9 అయినప్పుడు రేడియస్ ఆఫ్ ది సిలిండర్ వచ్చేసి 5 సెంటీమీటర్స్, హైట్ కన్నా 5 సెంటీమీటర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 9 + 5 అంటే 14 అనేటువంటిది రేడియస్ ఆఫ్ ది సిలిండర్ ఎంత, 14. ఇప్పుడు ఏమంటున్నాడు మనకి, వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్. సో వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ వచ్చేసి πr²h. సో πr²h, π అంటే 22/7, r అంటే మనకి 14 r² కాబట్టి 14 × 14. అలాగే హెచ్ వాల్యూ ఎంత, 9. సో ఈ 7 అనేటువంటిది ఈ 14 లో 2 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. సో 22 × 20, 14 × 2 28 × 9. సో ఒకసారి యూనిట్ డిజిట్ చూద్దాం. 8 9 72 అంటే 2 ఉంటుంది. 2 × 2 అంటే యూనిట్ డిజిట్ 4 వస్తుంది. సో 4 అనేటువంటి యూనిట్ డిజిట్ ఏది, ఇక్కడ లేదు, ఎక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో 2 3లో ఆన్సర్ కంపల్సరీ మనం ఆన్సర్ చేయాల్సిందే, ఎందుకంటే 2 ఆప్షన్స్ లో యూనిట్ డిజిట్ ఉంది. సో మనం దాన్ని ఎస్కేప్ చేయడానికి లేదు, అంటే మనం ఎలిమినేషన్ చేసి ఆన్సర్ పెట్టడానికి అయితే ఇక్కడ లేదు, సింపుల్ గా మొత్తం చేయాల్సిందే. సో కాబట్టి సో 22 × 28 × 9. సో ఫస్ట్ 22 × 28 చేస్తున్నాను. సో 8 2 16, మళ్ళీ 8 2 16 అంటే 176. అలాగే 2 2 4, 2 2 4. సో 616 అవుతుందండి. సో ఈ 616 నెక్స్ట్ ఇంటూ 9 చేయాలి కదా. సో 9 చేయకుండా నేను ఇంటూ 10 చేస్తున్నాను. ఒకసారి చూడండి, అంటే 10 చేస్తే 1660 అవుతుంది. మైనస్ ఇంకొక 616 మైనస్ చేస్తున్నాను, అప్పుడు 9 టైమ్స్ అవుతుంది. ఈజీగా చేయాలి కాబట్టి. సో 10లో నుంచి 6 తీస్తే 4, అలాగే 5 నుంచి 1 తీస్తే 4, అలాగే నెక్స్ట్ ఇంకా 11లో నుంచి 6 తీస్తే
5. ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 5 అంటే 5544. సో 5544 అంటే ఆప్షన్ ఇది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సింపుల్ అండి, కాకపోతే హెవీ క్యాలిక్యులేషన్, ఎక్కడ క్యాన్సిల్ అయ్యేటువంటి ఆప్షన్స్ అయితే లేవు. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటి ఎలాగే చేయాలి, ఇది కోఆర్డినేట్ జామెట్రీను అలాగే ఈక్వేషన్ సాల్వింగ్ రెండు కలిపి ఇచ్చాడు. ఏరియా అండ్ వాల్యూమ్స్ లను అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కలిపి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ అంటే స్కిప్ చేయడం బెటర్ లేదా చేసుకోవడం బెటర్. అంటే మీరు చేయగలను, నాకు టైం మిగిలింది అనుకుంటే చేసుకోవచ్చు, లేదు అనుకుంటే వదిలేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 62 క్వశ్చన్. సో ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సెలెక్ట్ ద కరెక్ట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఫర్ ద ఆప్షన్ రియాక్షన్ Fe plus OH2 is to Fe3O4 plus H2. సో ఈ విధంగా ఇచ్చాడు, దీన్ని బ్యాలెన్స్ చేయమంటున్నాడు ఈ ఈక్వేషన్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈజీగా చేయొచ్చండి. సో ఎలా అంటే చెప్తున్నాను చూడండి. మనకి ఇది రియాక్టెన్స్, వీటిని ప్రొడక్ట్స్ అంటారు ఎప్పుడైనా సరే రియాక్షన్స్ లో. సో రియాక్షన్స్ లో ఇక్కడ Fe3 అంటున్నాడు, అంటే ప్రొడక్ట్స్ లో Fe3 ఫామ్ అవుతుంది, అంటే 3 Fe3. సో ఇక్కడ 3 ఐరన్ ఐటమ్స్ అయితే ఉండాలి. అక్కడికి ఒక బ్యాలెన్స్, ఎందుకంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ 3 ఐటమ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి H2 ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఓకే, కానీ ఇక్కడ ఓ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి, కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 ఉంది. సో 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 యాడ్ చేస్తే ఇక్కడ 8 ఐటమ్స్ అవుతున్నాయి హైడ్రోజన్స్, కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో ఇక్కడ కూడా 4 పెట్టుకోవాలి. అప్పుడు ఆక్సిజన్లు 4 ఉన్నాయి, ఆక్సిజన్లు 4 ఉన్నాయి, సరిపోయింది. అంటే 3Fe plus 4H2O gives to Fe3O4 4H2. This is the new formation of equation. సో ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడం అంటే చాలా ఇంపార్టెంట్. సో సేమ్ ఆప్షన్ ఉందండి, Fe3 4H2O ఇక్కడ ఉంది, అలాగే Fe3O4 అలాగే 4H2O ఇక్కడ ఉంది. సో ఇవి రియాక్టెన్స్, ఇవి ప్రొడక్ట్స్, ఈ పక్కన ఉన్నాయి, ఇవి ప్రొడక్ట్స్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ చూడండి. సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ LOBE ఈజ్ కోడ్ యాజ్, సో LOBE ఈజ్ కోడ్ యాజ్ 2653 అన్నాడు. అలాగే BORE కోడ్ యాజ్ 6823 అన్నాడు. సో మనకి ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది. సో మనకి కామన్గా ఏమున్నాయి? కామన్గా ఉన్నటువంటి చూడండి, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, అంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 6 ఉంది, 3 ఉంది, అలాగే ఇక్కడ 2 ఉంది, 6 ఉంది, 3 ఉంది. సో R అంటే 8 అండి, అలాగే L అంటే 5 సింపుల్ గా, అంటే L అంటే 5, R అంటే 8. సో మనం ఏమంటే వాట్ ఈస్ ద కోడ్ ఫర్ L అంటే అందాక మనం ఆల్రెడీ చెప్పాక 5. సో 5 ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్ అండి, ఎలాంటి క్వశ్చన్స్ అని సింపుల్ గా చేసుకోవచ్చు, అంటే వెరీ ఫాస్ట్ గా కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి తక్కువ టైం కన్సెస్ట్ అవుతుంది. 30 సెకండ్స్ లోపు, అంటే 15 to 16 సెకండ్స్ లో అయితే అలాంటి క్వశ్చన్స్ చేసేవచ్చు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ సెట్ కో ప్రైమ్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. సో సెట్ కో ప్రైమ్ నంబర్స్ యొక్క కో ఫ్యాక్టర్ ఏంటి అని అడుగుతున్నాడు అండి. సో కో ఫ్యాక్టర్స్ అంటే వాటి యొక్క నంబర్ అనేటువంటి కామన్ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా ఈక్వల్ టు 1 ఉంటుందండి. సో ఇది కాన్సెప్చువల్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ కో ప్రైమ్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 ఈస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ ఏ 2.25 లీటర్స్ డ్రింక్ మ్యాంగో బాటిల్ వాజ్ హౌ మెనీ స్మాల్ గ్లాసెస్ ఆఫ్ 45 ml కెన్ బి ఫిల్డ్. సో ఒక పెద్ద డ్రింక్ ఉందండి, పెద్ద బాటిల్లో, దీని యొక్క కెపాసిటీ ఎంత అంటే దీని యొక్క కెపాసిటీ 2.25 లీటర్స్. దీన్ని ఎంఎల్ లో కన్వర్ట్ చేయాలంటే 2.25 ఇంటూ 1000, ఒక్కొక్క లీటర్ కి 1000 ml, అంటే ఎంత మొత్తం ఎంత ఎంఎల్? 225 ml అండి. 2250 మిల్లీలీటర్లు మొత్తం ఈ కంటైనర్ అంతా. అయితే ఒక్కొక్క చిన్న గ్లాసు దీన్ని ఫిల్ చేయాలంటాడు. ఒక్కొక్క గ్లాస్ ఎంత? 45 ml అంటున్నాడు ఒక్కొక్క గ్లాసు. సో అలాంటి ఎన్ని గ్లాసులు పడతాయి అంటున్నాడు. సో బై చేస్తే సరిపోతుంది. సో మనకి ఈ 45 ఇంటూ ఈ 2250 అనేటువంటి డివైడ్ చేస్తే ఈ 45 ఇంటూ 5 దీంట్లో 5 టైమ్స్ అయితే 225 లో పోతుంది. ఇంకా 10 డిజిట్ లో 1 యూనిట్ డిజిట్ లో 0 ఉంది కాబట్టి 50, మొత్తం 50 గ్లాసెస్ అయితే పడతాయండి. సో 50 గ్లాసెస్ ఉన్నటువంటి ఆప్షన్ ఇది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సింపుల్ అండి, తక్కువ బై ఎక్కువ వేసుకుంటే ఈజీగా వస్తుంది. సో యూనిట్ కన్వర్షన్ చేసుకుంటే ఈజీగా క్వశ్చన్ అనేటువంటి సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటివి కొంచెం థియరిటికల్ గా ఆలోచించాలి, అదే విధంగా సేమ్ వేలో ప్రాక్టికల్ గా కూడా మనకి అవుతుందా లేదని టైం చూసుకుని చేయాలండి. సో ఎక్కువ టైం చూసుకునే క్వశ్చన్ ఇది. సో ఈజీ ఉంటే చేయండి, టైం మిగిలితే చేయండి, లేకపోతే వదిలేసేయండి. సో చూడండి, రవికుమార్ అంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే పేపర్లో కొన్ని క్వశ్చన్స్ చేయగలిగే ఉంటాయి, కొన్ని చేయలేని ఉంటాయి.
కానీ చెయ్యగలిగి మనం వాటిని అంటే చేయగలిగి కూడా మనం కొన్ని వదిలేయాల్సినవి ఉంటాయి. ఎందుకంటే అవి చేయడం వల్ల టోటల్ పేపర్ టైం అనేటువంటిది కన్జ్యూమ్ అయిపోతుంది. సో మనం ఈజీ క్వశ్చన్స్ అనేటువంటి చేయలేము ఆ టైంలో. సో కాబట్టి కొన్ని కొన్ని క్వశ్చన్స్ వదిలేస్తే, ఇలాంటి క్వశ్చన్స్ వదిలేస్తే 4-5 క్వశ్చన్స్ చేయొచ్చు. ఇంకా టైం మిగిలిపోయి మనం పేపర్ అంతా వదిలేస్తా ఉన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ చేయాలి. సో రవికుమార్ వర్కింగ్ అసైన్మెంట్. రవి అండ్ కుమార్ వర్కింగ్ అన్ అసైన్మెంట్. రవి టేక్ 6 hours ఫర్ 32 pages. సో రవి అనేటువంటి వాడు 6 hours తీసుకుంటున్నాడు 32 pages ని ప్రింట్ చేయడానికి, అంటే కంప్యూటర్ లో టైప్ చేయడానికి, అసైన్మెంట్ చేయడానికి. వైల్ కుమార్ టేక్స్ 5 hours. సో కుమార్ అనేటువంటి వాడు 5 hours తీసుకుంటున్నాడు 40 pages ని టైప్ చేయడానికి. హౌ మచ్ టైమ్ విల్ టేక్ వర్కింగ్ టుగెదర్ ఆన్ 2 different computers టు టైప్ అసైన్మెంట్ 110 pages. వీళ్ళిద్దరూ కలిసి 110 pages ని అసైన్మెంట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటున్నారు అని అడిగాడండి. సో ఫస్ట్ రవికుమార్ అనేటువంటి వాడు 1 hour లో 6 hours 32 pages చేస్తున్నాడు, కానీ 1 hour లో ఎంత చేస్తున్నాడు 32/6 pages అయితే టైప్ చేస్తాడు. అలాగే కుమార్ అనేటువంటి వాడు 1 hour లో 40 pages మీద, అంటే 5 hours కి 40 pages, అలాగే 1 hour లో 40/5 pages అనేటువంటి టైప్ చేస్తాడు. వీళ్ళిద్దరు కమ్ టుగెదర్ అంటున్నాడు. సో కమ్ టుగెదర్ అంటే రవి ప్లస్ కుమార్ కమ్ టుగెదర్ 32/6 ప్లస్ 40/5. సో 5 2 10 3 5 15 160 ప్లస్ 240, ఇటు ఒక ఎల్సిఎం 30. సో ఈ రెండింటిని అటాచ్ చేస్తే 400 అంతే కదండి, 400/30. సో ఈ ఎల్సిఎం చేసేస్తే మొత్తం చేసేస్తే 400/30. సో అంటే 40/3 1 hour లో వీళ్ళిద్దరూ చేసేటువంటి టైప్. కానీ మనల్ని అడిగింది అది కాదు. అడిగింది క్వశ్చన్లో అడిగింది ఏమడిగాడు, వీళ్ళిద్దరు సో మనల్ని అడిగింది ఏంటి, వీళ్ళిద్దరు 110 pages ని ఎంత వీళ్ళు 1 hour లో 40/3 pages అండ్ 40/3 pages టైప్ చేస్తున్నారు. కానీ వాళ్ళు అడిగింది మన 110 pages ని ఎంత టైంలో చేస్తారన్నారు. సో ఇలా ఇచ్చినప్పుడు మొత్తం వీళ్ళు ప్రింట్ చేయాల్సిన పేజెస్ ఎన్ని, 110 pages. సో 110 pages by 40/3 అంటే ఈజ్ ఈక్వల్ టు 110 into 3/40. ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 33/4. సో 33/4 అంటే 4 8 32. ఇంకెంత ఉంది ఇక్కడ, 1 ఉంది, అంటే 4 2 8. ఇంకెంత ఉంది ఇక్కడ, 4 2 5. సో 8.25 hours అనేటువంటిది వీళ్ళు తీసుకుంటున్నారు 110 pages ప్రింట్ చేయడానికి. 8.25 hours. కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఆన్సర్స్ చూడండి. ఇది కూడా మనకి కొంచెం టైం కన్వర్షన్. సో టైం కన్వర్షన్ కూడా చేయాలి. 8.2 hours వచ్చింది. సో మనకి 8.2 hours. సో 0.25 hours వచ్చేసి 15 minutes అండి. సో ఈ కన్వర్షన్ తెలిస్తే మనం క్వశ్చన్ చేయొచ్చు. అంటే 8 hours 15 minutes. సో 8 hours 15 minutes లో 110 pages అనేటువంటివి వీళ్ళు టైప్ చేస్తారు. సో 8 hours 15 minutes అనేటువంటిది సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ అనేటువంటిది ఈజీ అనండి, కాకపోతే క్యాలిక్యులేషన్ అనేటువంటిది కొంచెం క్లమ్జీగా ఉంది. సో ఒకసారి అర్థం కాకపోతే రివైజ్ చేసుకుని చూడండి, బ్యాక్ వెళ్ళి చూడండి. సో విచ్ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కాజ్డ్ బై వైరస్. సో మనకి వైరస్ వల్ల వచ్చేటువంటి లైంగికంగా సంక్రమించే వ్యాధులు ఏవి అన్నారు. వైరస్ వల్ల వచ్చే లైంగికంగా సంక్రమించే వ్యాధులు. విచ్ ఈస్ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఆర్ కాజ్డ్ బై వైరస్. సో మనకి ఆప్షన్స్ వచ్చేసి మొటిమలు, గొనేరియా అన్నాడు, వాట్సన్, గొనేరియా. ఆప్షన్ 2 వచ్చేసి గొనేరియా అండ్ సిఫిలిస్. ఆప్షన్ 3 వచ్చేసి సిఫిలిస్, ఎయిడ్స్. అలాగే ఆప్షన్ 4 వచ్చేసి వాట్సన్, ఎయిడ్స్. సో మనకి ఈ లైంగిక సంబంధించేటువంటి వచ్చేటువంటి వైరస్ల వల్ల లైంగికంగా వచ్చేటువంటి ఏంటంటే సిఫిల్స్ అంటే మొటిమలు, సిఫిల్స్ అంటే మొటిమలు అండి. సో ఎయిడ్స్, సారీ సిఫిల్స్ అండ్ ఎయిడ్స్ ఈ రెండు మనకి సో ఎయిడ్స్ అనేటువంటి కంపల్సరీ మనకి లైంగికంగా అయితే వస్తుంది. సో ఎయిడ్స్ అనేటువంటి రైట్ ఆన్సర్ అండి. సో మనకి సరైన సమాధానం వచ్చేసి మొటిమలు, ఎయిడ్స్ అండి, సిఫిల్స్ కాదు. సో మనకి ఆప్షన్ అయితే తప్పిచ్చాడు వెరిఫికేషన్ లో, ఇదైతే తప్పండి. సో వాట్స్ అండ్ ఎయిడ్స్ అనేటువంటి రైట్ ఆన్సర్. సో దిస్ ఇస్ ద 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో మనకి మొటిమలు మరియు ఎయిడ్స్ అనేటువంటిది మొటిమలు మరియు ఎయిడ్స్ అనేటువంటిది మనకి సెక్షువల్ ట్రాన్స్మిషన్ వల్ల వచ్చేటువంటి డిసీజెస్ అండి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. కానీ మనకి కీ ప్రకారం ఆప్షన్ 3 అనేటువంటిది రైట్ అని ఇచ్చాడు, కానీ కాదు, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్స్ అండ్ ఎయిడ్స్ ఇస్ ద రైట్ ఆన్సర్.
అలాగే 68వ క్వశ్చన్ చూడండి. సో మోస్ట్ అండ్ ఈజీ క్వశ్చన్. సో చెప్పాను కదా చివరిలో ఈజీ క్వశ్చన్స్ అనేటువంటి ఇలాగే ఉంటాయి. మనం ఆ పైన అనేటువంటి క్యాలిక్యులేషన్ మెథడ్ లో చేసుకుంటూ కూర్చుంటే ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటి ఆన్సర్ చేయలేం, స్కోర్ అనేటువంటి తక్కువగా ఉంటుంది. సో మనం ఈజీగా ఎంత త్వరితగతిన మనం స్కిప్ చేసుకుంటూ మార్క్ రివ్యూ పెట్టుకుని లాస్ట్కి వస్తే ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో డిఈఎఫ్ ఈజ్ రిలేటెడ్ టు సిడిఈ. సో డిఈఎఫ్ అనేటువంటి సిడిఈకి రిలేటెడ్గా ఉంది. అలాగే the same way MNO related to LMN to which of the following options UV related to అన్నాడు. సో ఒకసారి చూద్దాం. DEF CDE. సో CDE అవ్వాలంటే +1 అవుతుంది, DE అవ్వాలంటే +1 అవుతుంది, అలాగే EF అవ్వాలంటే +1 అవుతుంది. సింపుల్ +1 ఫార్ములా ఇక్కడ అప్లై అయింది. అలాగే MNO LMN అవుతుంది. సో L తర్వాత M అవ్వాలంటే +1 అవుతుంది, M తర్వాత N అవ్వాలంటే +1 అప్లై అవుతుంది, NO అవ్వాలంటే +1 అవుతుంది. సో దిస్ ఇస్ ద సేమ్ ఫార్ములా ఫస్ట్ వచ్చినట్టు అప్లై. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు UVW. సో U అవ్వాలంటే దాని ముందేంటి T ఉండాలి. సో T U అవుతుంది. లేదనుకుంటే ఇలా అనుకుంటే యూకి U అంటే 21 -1 చేస్తే 20 వస్తుంది, ఆ 20 T. అలాగే ఇది 22 -1 చేస్తే 21 అంటే U. అలాగే W అంటే 23 -1 చేస్తే 22 అంటే V అంటే TUV. సో TUV ఉన్నటువంటి ఆప్షన్ ఇది థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే 69వ క్వశ్చన్ చూడండి. October 2023 the Prime Minister Narendra Modi formally announced the India's interest in bidding for the Dash Olympic in the 141 the first IOC session. So first IOC session లో 141 first IOC session లో in October 2023 the Narendra Modi formally announced India's interested bidding for the 2036 at Olympic. సో 2036 సంవత్సరంలో 141 ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ అనేటువంటిది మనం సెషన్ కండక్ట్ చేస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అయితే అనౌన్స్ చేశారు 2036 సంవత్సరంలో. ఒక గ్రామంలో ఎక్స్ అనుకుంటే దాంట్లో 10% ఆఫ్ క్లోరిన్తో చనిపోయారు కాబట్టి 90% ఉంటారు. సో 90/100. అప్పుడు ఇంకా 25% మంది వెళ్ళిపోయారు కాబట్టి 70/100 ఉంటారు. ఈజ్ ఈక్వల్ టు 40/50. ఇదండి అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందని మనం చేసుకోవడమే. సో అలా అయినా చేసుకోవచ్చు. సో క్యాల్కులేట్ చేస్తే ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే 3 పాతికలు 75, 4 పాతికలు 100. ఓకేనా. సో 40/50 ఇంటూ 10 into 4 divided by 9 into 3. 9 3 27. సో ఈ 450 divided by 27 చేస్తే దీంట్లో ఇది 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే 150 అంటే 15 4 600 into 10 అంటే 6000 మెంబర్స్ అయితే ఒరిజినల్ జనాభా. సో 6000 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈజీ క్యాలిక్యులేషనే, కాకపోతే ఎక్కడ క్యాన్సిల్ అయ్యేటువంటి ఆప్షన్స్ లేవు కాబట్టి మొత్తం క్యాలిక్యులేషన్ అంతా చేయాల్సి వచ్చింది. మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ద స్పెరికల్ మిర్రర్. సో మ్యాగ్నిఫికేషన్ అడిగాడు. సో మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై స్పెరికల్ మిర్రర్. సో మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది ఇమేజ్. So height of the image by height of the object. So magnification produced by spherical mirror is equal to అంటున్నాడు height of the image by height of the object. Option 2 is the right answer. సో సింపుల్ అండి మ్యాగ్నిఫికేషన్. సో ఇలాంటివి చాలా అడుగుతూ ఉంటారు ఎగ్జామ్లో. ఇండియాస్ ర్యాంక్ ద కరప్షన్ ప్రిస్క్రిప్షన్ ఇండెక్స్. ద కరప్షన్ ప్రిస్క్రిప్షన్ ఇండెక్స్ CPI improved in 2022 to dash in 2023. సో 2022లో కరప్షన్ యొక్క వాల్యూ ఇండెక్స్ ర్యాంక్ వచ్చేసి మనది 85 అండి.
అలాగే 23లో వచ్చేసి 93. సో ఈ వాల్యూస్ అయితే ర్యాంక్స్ అయితే తెలిసి ఉండాలి. సో మనకి 2 ర్యాంక్స్ అడిగాడు. సో 2022లో 85, అలాగే 2023లో 93 ర్యాంక్. సో కరప్షన్ ప్రిస్క్రిప్షన్ ఇండెక్స్ అండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 73 క్వశ్చన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఒక ఘనాభావం. సో ద సమ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఈస్ 38 సెంటీమీటర్స్. సో ద సమ్ ఆఫ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ అండ్ హైట్. సో లెంత్, బ్రెడ్త్, హైట్ యొక్క సమ్ ఎంత అంటున్నాడు క్యూబాయిడ్ 38 సెంటీమీటర్స్. అండ్ లెంత్ ఆఫ్ ద డయాగ్నల్. సో లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ ఈస్ 22 సెంటీమీటర్స్. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబాయిడ్ ఎంత అంటున్నాడు. సో మనకి ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే సో సమ్ ఆఫ్ ద లెంత్ LBH అనేటువంటిది ఇచ్చాడు. అలాగే కర్ణము అంటాము, సారీ డయాగ్నల్ కర్ణము అంటాము తెలుగులో. సో దాని యొక్క లెంత్ వచ్చేసి 22 సెంటీమీటర్స్ అంటున్నాడు. సో ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం క్యూబాయిడ్ అయితే చూద్దాం. సో ఇది క్యూబాయిడ్. సైడ్స్ అనేటువంటి ఈక్వల్గా ఉంటాయి క్యూబాయిడ్లో. ఇప్పుడు కర్ణం తీసుకుంటే మనం ఇలా ఉంటుందండి. సో కర్ణము అనేటువంటిది డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము ఈజ్ ఈక్వల్ టు √L² + B² + H². ఇది కర్ణం ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు 22 సెంటీమీటర్స్ అంటున్నాడు. సో D² ఈజ్ ఈక్వల్ టు L² + B² + H² ఈజ్ ఈక్వల్ టు 22 స్క్వేర్స్. 22 స్క్వేర్స్ అంటే 484. 22 స్క్వేర్ అంటే 484. ఇది క్లారిటీ ఉంది కదండి ఇక్కడ దాకా. సో D² ఈజ్ ఈక్వల్ టు L² + B² + H² ఈజ్ ఈక్వల్ టు 22 స్క్వేర్ అంటే 484. సో LBH మనకి ఎంత ఇచ్చాడు 380. సో L + B + H హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు L² + B² + H². 2 into LB BH HL ఇదండి. సో మనకి LB² H² అంటే 484. ఇక్కడ ఈ వాల్యూ వేసుకోవడం. సో 480² + 2 into LB BH HL. సో ఒకసారి క్లియర్గా రాస్తాను. సో LBH హోల్ స్క్వేర్ అంటే 38 స్క్వేర్. సో 38 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు L² + B² + H². 2 into LB BH HL. సో మనకు ఆల్రెడీ L² B² + H² అంటే 22 స్క్వేర్ అంటే 484 + 2 into LB BH HL. 38 స్క్వేర్ అంటే 1444 అండి. సో ఈ 1444 నుంచి 484 మైనస్ చేస్తే 960 వస్తుంది. సో మైనస్ చేస్తే 960. సో 960 ఈజ్ ఈక్వల్ టు 2 into LB BH HL. సో ఈ 2ని దీంతో క్యాన్సిల్ చేస్తే 480 వస్తుంది. సో 480 ఈజ్ ఈక్వల్ టు LB BH HL. కానీ మనల్ని అడిగింది ఏంటంటే ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్. సో క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా వచ్చేసి 2 into క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా వచ్చేసి 2 into LB BH + HL. సో ఇదే కదా డైరెక్ట్ మనం అప్పుడు క్యాన్సిల్ చేయక్కర్లా. 2 960 into ఇదే కదా సర్ఫేస్ ఆఫ్ ఏరియా ఆఫ్ ది క్యూబాయిడ్ 960. సో 960 ఉన్నటువంటి ఆప్షన్ ఇది. ఓన్లీ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా చేయాలండి. అంతేగాని మనం టైం వేసి ఏం చేయాలి కన్ఫ్యూజన్స్ క్వశ్చన్ అయితే వదలకూడదు. సింపుల్ క్వశ్చన్. అలాగే వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ హీటింగ్ ఆన్ ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్. సో వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ హీటింగ్ ఆన్ ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్. సో విక్షేపణ రేటుపై వేడి చేయడం ఏ ప్రభావం చూపిస్తుంది అన్నాడు. సో అది ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ పెరుగుతుందండి. సో ఇంక్రీజ్ ద టెంపరేచర్ సో డిఫ్యూజన్ అనేటువంటిది టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ డిఫ్యూజన్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ చూడండి 75. సో 25:x. అలాగే x:36. సో 25/x ఈజ్ ఈక్వల్ టు x/36.
సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 36 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √25 ఇంటూ 36. సో 5 5లు 25, అలాగే 6 6లు 36, ఇది √. ఈ 5 నుంచి ఒకటి బయటికి తీసుకుందాం, అలాగే ఈ 6 నుంచి ఒకటి బయటికి తీసుకుందాం, అంటే 30. ఎక్స్ వాల్యూ 30. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇదండి మొత్తం టోటల్గా మనకి పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, కావాలంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఒకసారి అయితే చూడండి. టోటల్గా నవంబర్ 24, 2024లో ఏఎల్పి షిఫ్ట్ 2 పేపర్ అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి సమ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఎక్కడ ఏది వదిలిపెట్టలేదండి. మొత్తం పేపర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఇప్పటి వరకు లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్ అండి.